ఆ రోజు సోమవారం. కోర్టు బాగా బిజీగా ఉంది. అందుకు తోడు నా కేసులు కూడా చాలా ఉన్నాయి. లంచ్ అవర్ వరకు ఊపిరి సలపనంత పనితో సతమతమై హమ్మయ్య అనుకుంటూ లంచ్ రూమ్ లోకి దారి తీశాను. తోటి లాయర్స్ జోక్స్ వింటూ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇంతలో మొబైల్ మోగింది. ఎవరబ్బా అని చూస్తే మధు నుంచి ఫోన్. అప్పటికే 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అప్పటి వరకు సైలెన్స్ లో పెట్టడం వలన తెలియలేదు. అరెరే అనుకుంటూ ఆన్సర్ చేశాను. చెప్పరా మధు అంటూ. సాయంత్రం నిన్ను కలవాలిరా అన్నాడు మధు. సరే అని చెప్పాను. తర్వాత వాడే చెప్పాడు కొంచెం కంగారు స్వరంతో. నిన్న రాత్రి సంజయ్ నుంచి ఫోన్ వచ్చిందిరా. సంజయ్ అంటే మధు కొడుకు. 3 నెలల క్రితం పెళ్లి చేసుకుని అమ్మాయిని అమెరికా తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి పేరు మంజరి. విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంది. మ్యాట్రిమోనీ ద్వారా మధు ఆ సంబంధం చూశాడు. మంజరి వాళ్ళ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు. తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా వర్క్ చేస్తుంది. వాళ్లకు 2 కూతుర్లు. పెద్దమ్మాయికి 2 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. మంజరి చిన్న కూతురు. మంజరిని చూడ్డానికి మధు వాడి భార్య ప్రవళిక ఒకరోజు విజయవాడ వెళ్లారు. అమ్మాయి ఇద్దరికి నచ్చింది. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చింది. మధుకి కట్న కానుకలు అవసరం లేదు. సో అలా ముందుకు సాగింది ఆ సంబంధం. తర్వాత ఆన్లైన్ లోనే సంజయ్ కి మంజరికి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు నేను నా భార్య వెళ్ళాము. మధు ఇంట్లోనే పెళ్లి మాటలు జరిగాయి. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. మధు మొహంలో నాకు ఆనందం కనిపించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మధు మామూలుగా కంగారు పడే మనిషి కాదు. అలాంటి వాడు అలా మాట్లాడుతున్నాడంటే ఏదో గట్టి విషయమే ఉందనిపించింది. ఏంటి అంతా కులాసానే కదా, సంజయ్ ఎలా ఉన్నాడు, కొత్త కాపురం బానే ఉంది కదా అని అడిగాను వాడి కంగారుని చూసి. లేదురా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. సంజయ్ నీతో మాట్లాడాలి, కొంత అర్జెంట్ కూడా, సాయంత్రం కలుద్దామా అన్నాడు. సరే మా ఇంటికి రా, 6 కల్లా వచ్చి నేను ఇంటికి వచ్చేస్తాను, ఓకేనా అన్నాను. థ్యాంక్స్ రా. వాడి స్వరంలో ఇంకా కంగారు తగ్గలేదు. నువ్వు కంగారు పడకరా, నేనున్నానుగా అని ధైర్యం చెప్పాను. కోర్టులో ఇంకా వర్క్ పెండింగ్ గా ఉంది. అది జూనియర్స్ కి అప్పచెప్పి బయలుదేరాను. ఇంటికి చేరేసరికి 6 గంటలైంది. మధు హాల్లో కూర్చొని మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతున్నాడు. నన్ను చూడగానే వాడి మొహం వికసించింది. ఏదో చెప్పాలని అప్పటి వరకు ఉగ్గబట్టుకున్నట్టు టెన్షన్ గా కూర్చున్నాడు. ఒక్క 10 నిమిషాలు రా, ఫ్రెష్ అయి వస్తాను అని డ్రెస్ మార్చుకొని గబా గబా మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వాడి పక్కనొచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పరా, ఏంటి సంగతి, సంజయ్ గురించి అంతా ఓకేనా? లేదురా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నిన్న అర్ధరాత్రి ఫోన్ చేశాడు. వాడి భార్య మంజరికి వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందట. కాలేజీ రోజుల నుంచి వాడి కోసమే ఉద్యోగం కూడా చేరకుండా ఎంటెక్ అదే కాలేజీలో చదివింది. తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం పూర్తిగా తెలుసు. అందులోనూ మంజరి కాలేజీలోనే వాళ్ళ అమ్మ కూడా లెక్చరర్ గా పనిచేస్తుంది. తల్లిదండ్రులతో కూడా చెప్పిందట వాణ్ణే పెళ్లి చేసుకుంటానని. పేరెంట్స్ కి వాడు నచ్చలేదు. కూతురికి నచ్చి చెప్పి ఈ పెళ్లి చేస్తే కొన్ని రోజులకి దారిలోకి వస్తుందని ఇవేమీ మనకు చెప్పకుండా పెళ్లి చేశారు. నిన్న రాత్రి సంజయ్ చెప్పాడు. మరి పెళ్ళై 3 నెలలైందిగా, సంజయ్కి ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మంజరి పెద్ద ప్లాన్ వేసిందిరా. తల్లిదండ్రుల బలవంతం మీద ఈ పెళ్లి కొప్పుకుంది. వాళ్ళ మీద కసి తీర్చుకుందామని అనుకుంది. అందుకే పెద్ద డ్రామా ఆడింది. సంజయ్తో 6 నెలలు కాపురం చేసి వాడి డబ్బులు ఇంకా ఏమైనా ఉంటే తీసుకుని ఇండియా వచ్చేద్దాం అనుకుంది. రోజు ఫ్రీడ్తో ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడేది. సంజయ్ ఆఫీస్కి వెళ్ళగానే ఫేస్బుక్ మెసెంజర్ అయితే ఎవ్వరూ కనిపెట్టలేరుగా. అందుకే వీడికి ఇవన్నీ తెలిసేవి కాదు. నిన్న సంజయ్కి బాగా తలనొప్పిగా ఉందని ఇంటికొచ్చాడు. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ తీసి లోపలికి వెళ్లాడు. ఇవేమీ గమనించని మంజరి తన లోకంలో తన ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్ లో బట్టలన్నీ విప్పేసి వీడియో కాల్లో మాట్లాడుతుందట. సంజయ్కి ఒక్కసారిగా మతిపోయి ఎవరై ఉంటారా అని డోర్ పక్కన వెయిట్ చేశాడట. వర్ణించలేని భాషలో ఇద్దరు సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నారట. మా వాడికి పట్టరాని కోపం వచ్చి విసురుగా వెళ్లి తన చేతిలోని మొబైల్ లాక్కొని స్క్రోల్ చేశాడట. వీడి అదృష్టం కొద్దీ మెయిల్ మరియు ఫేస్బుక్ లాగిన్స్ పాస్వర్డ్స్ దొరికాయి. ఇమీడియట్ గా వాడి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాటి పాస్వర్డ్స్ అన్ని మార్చేసి వీడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడట. తన బండారం బట్టబయలయ్యేసరికి మంజరికి ఏం చేయాలో తోచక వంటింట్లోకి వెళ్లి కత్తి
కత్తితో చేతి మీద కోసుకుంటానని పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించిందట. అందులో అమెరికాలో పోలీస్ కేసు అంటే చాలా సీరియస్ గా ఉంటుందిరా. అందుకే సంజయ్ ఒక్క క్షణం ఆలోచించి మంజరినే అడిగాడు, నువ్వే చెప్పు ఏం చేద్దామని. తన డిమాండ్ ఏంటంటే ముందు తనని ఇండియాకి పంపమని, ఈ విషయాలేవి ఎవరికి చెప్పొద్దని, 1 నెల తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తనే చెప్తుందట. వీడు సరే అని ఒప్పుకున్నాడు గత్యంతరం లేక. ఇప్పుడు ఎలా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలో నువ్వే చెప్పాలేదో ఒక ఉపాయం. వాడు నిద్ర లేక టెన్షన్ గా ఉన్నాడు. ఎలారా అని కంగారుగా అన్నాడు మధు. వాడి గాబరా చూసి వాడి చెయ్యి మీద నా చెయ్యి వేసి భరోసా ఇచ్చాను ఏం పనిలేదన్నట్లు. అప్పుడు రాత్రి 7 అయింది. సరేరా ముందు సంజయ్ కి ఫోన్ చేయి నేను మాట్లాడతాను అన్నాను. వాడు ఫోన్ చేసి ఇచ్చాడు. హాయ్ సంజయ్ ఎలా ఉన్నావని అడిగాను. ఓకే అంకుల్ ఫైన్ అన్నాడు. వాడి స్వరం స్థిరంగానే ఉంది, కంగారుగా ఏమీ లేదు. హమ్మయ్య అనుకున్నాను. మంజరి నీ పక్కనే ఉందా? లేదంకుల్ వేరే రూమ్ లో పడుకుంది. మన మాటలు వినబడవు కదా? వినబడవు అంకుల్. తను ఇండియా వస్తానంటుందా? అవునంకుల్. సరే మంచిది, ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేసి ఇండియా పంపేయి. చాలా అర్జెంట్. అక్కడ ఉండనీకు, నీకు చాలా సమస్యలు వస్తాయి. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. సరే అంకుల్. డబ్బులేమైనా డిమాండ్ చేస్తుందా? లేదంకుల్ ఆ సమస్య లేదు. తర్వాత ఏమన్నా డిమాండ్ చేస్తుందేమో తెలియదు. ఓకే ముందు ఈ గండం గడవని ఇప్పుడే ఇండియాకి టికెట్ బుక్ చేసి తనని పంపే. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తన మెయిల్ మరియు ఫేస్బుక్ పాస్వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకు, అవే మనకు కీలకం. మీ మధ్య పొద్దున జరిగిన సంభాషణ ఏమన్నా రికార్డ్ చేశావా? హా అంకుల్. తనకి తెలియకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాను. అంతా రికార్డ్ అయ్యింది. తన ప్రేమ వ్యవహారం, తల్లిదండ్రులు బలవంతంగా తనకిష్టం లేని పెళ్లి చేయడం, తను ఇండియాకు వెళ్లాలనుకోవడం మొత్తం అంతా రికార్డ్ చేశాను. రియల్లీ గ్రేట్ సంజయ్, అవి చాలా కీలకం. సరే తను లేచాక ఇండియాకి వచ్చే ముందు ఎలాగైనా ఇవి కూడా రికార్డ్ చేయి. తను తల్లిదండ్రులను చూడాలని ఇండియా వస్తున్నట్టు, అందుకు టికెట్ నువ్వే కొన్నట్లు, నీ బలవంతం ఏమీ లేనట్లు, అంతేగాక తన పని పూర్తయ్యాక మళ్ళీ తిరిగి వస్తానన్నట్లు రికార్డ్ చేయి. మిగతా విషయాలు తను ఇండియాకి బయలుదేరిన తర్వాత మీతో తీరిగ్గా మాట్లాడతాను. సరే అంకుల్ మీరు చెప్పినట్లు చేస్తాను. మీతో మాట్లాడుతూనే ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఇంకొక 10 గంటల్లో ఉంది. తను రెడీగానే ఉంది ఇండియాకి బయలుదేరేందుకు. ప్రియుణ్ణి చూడాలని తహతహలాడుతుంది. హో గ్రేట్ సంజయ్, యువర్ రెస్పాన్స్ ఈస్ వెరీ ఫాస్ట్. తన మైండ్ సెట్ అలానే ఉండని, మిగతావి నేను ప్లాన్ చేస్తాను. మరో ముఖ్య విషయం, ఈ 3 నెలల్లో మీరు శారీరకంగా కలిసారా? లేదంకుల్. తనేవో కారణాలు చెప్పింది. పెళ్ళైతే 6 నెలలు శారీరకంగా కలవమని మొక్కుకుందట. ఏదో వ్రతం పేరు కూడా చెప్పింది. నేను మర్చిపోయాను. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇవన్నీ సిల్లీ విషయాలు డాడీ వాళ్ళకి ఎందుకులే అని చెప్పలేదు. వాళ్ళింట్లో అరేంజ్ చేసిన శోభన రాత్రి కూడా మేం కలవలేదు. విడిగానే పడుకున్నాం. తను ఇంత నాటకం ఆడుతుందని ఊహించలేదు. నీకు చాలా మేలు జరిగింది సంజయ్. న్యాయపరంగా అన్ని నీకు అనుకూలంగా ఉన్నాయి. సరే ముందు తనని ప్రిపేర్ చేసి ఇండియాకి పంపించు. ఇక్కడ నేను డాడీ ఇంకొక ముఖ్య విషయం ప్లాన్ చేస్తాం. సంజయ్ తో మాట్లాడి ఫోన్ పెట్టిన తర్వాత చాలా రిలాక్స్ గా అనిపించింది. మధు నా వైపే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు, ఏం చెప్తానా అని. 8 అయింది. కాఫీ ఇవ్వనా, భోజనానికి లేస్తారా అంటూ శ్రీమతి అడిగింది. ఆలోచనలో ఉన్న నేను గుర్తొచ్చినట్లుగా మధుని అడిగాను. అవునరా, వచ్చేటప్పుడు మీ ఆవిడని అమ్మాయిని కూడా తీసుకురాకపోయావా అని. రాత్రి సంజయ్ విషయం చెప్పిన దగ్గర నుంచి అందరికీ మూడ్ ఆఫ్ అయ్యిందిరా. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నేను బ్యాంకు నుంచి డైరెక్ట్ గా ఇటే వచ్చాను. పొద్దుటి నుంచి ఇవే ఆలోచనలు. వర్క్ లో కూడా ధ్యాస ఉంచలేకపోయాను. ఆ పిల్ల అక్కడ వాడిని ఏ కేసులో ఇరికిస్తుందోనని భయంగా ఉంది. డోంట్ వరీరా, ఇప్పటి వరకైతే అన్ని మనకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రమాదమేమీ లేదు. సరే నా రూమ్ లో కూర్చుందనరా అంటూ నా ఆఫీస్ రూమ్ లోకి దారి తీశాను. శ్రీమతికి కాఫీ ఇమ్మని చెప్తూ, ఒక మారు నేను చెప్పినట్లు మీ వియ్యంకుడితో మాట్లాడు. ఫోన్ చేసి మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదట కదా అని మొదలు పెట్టు. మాటల్లో అసలు విషయం అడుగు. తనకి ఎవరితోనో లవ్ అఫైర్ ఉందట కదా అని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. నేను కూడా వింటాను మరియు రికార్డ్ చేస్తాను. ఒక తెల్ల కాగితం పెన్ టేబుల్ పైన పెట్టాను. ఏమన్నా అడగాలంటే దాంట్లో రాస్తానని చెప్పాను మధుకి. ఓకేరా అని మధు ఫోన్ చేశాడు. తన వియ్యంకుడు ముకుందరావుకి. క్షేమ సమాచారాలు పూర్తయ్యాయి.
మా విజయవాడ మీద అలకపోనారు మీరు. ఇటువైపు క్యాంపు వేసుకుని రావచ్చు కదా అడుగుతున్నాడు ముకుందరావు. లేదండి, ఇక్కడే వర్క్ సరిపోతుంది. వచ్చే నెల విజయవాడకి క్యాంప్ ఉంది. దాదాపు ఒక నెల అక్కడే ఉంటాను. హో, మంచిది, మంచి వార్త చెప్పారు. ఇంకేంటి విశేషాలు? మీ అబ్బాయి నుంచి ఏమన్నా సమాచారం ఉందా? అక్కడంతా ఓకే అండి, ఇద్దరూ బానే ఉన్నారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఏమీ అనుకోరుగా? అయ్యో, అడగండి, అభ్యంతరం ఏమీ లేదు. మీ అమ్మాయికి మా వాడితో పెళ్లి ఆమె ఇష్ట ప్రకారమే జరిగిందా? ఇప్పుడు మీకెందుకా సందేహం వచ్చింది? అనుమానంగా అడిగాడు ముకుందరావు. అసలు విషయం అడిగి అని పేపర్ మీద రాసి చూపించాను. మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదట. తనకు క్లాస్మేట్ తో ప్రేమ ఉందని చెప్పిందట. ధైర్యంగా చెప్పాడు మధు. అబ్బే, అదేం లేదే, కంగారుగా అన్నాడు ముకుందరావు. కంగు తిన్నట్టు స్పష్టమవుతుంది ఆయన గొంతులో. మంజరీనే మా సంజయ్తో చెప్పిందండి. తనకి పెళ్లి ఇష్టం లేదని, మీ బలవంతం మీదనే ఈ పెళ్లి చేసుకున్నానని, మా వాడితో ఉండడం ఇష్టం లేదని కూడా తెగేసి చెప్పింది. నేను ఈ లోపు సంజయ్కి వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చాను, మంజరికి అందుబాటులో ఫోన్ లేకుండా చూడమని. వాళ్ళ ఫాదర్ తో డిస్కషన్ జరుగుతుంది, తను ఏమన్నా మంజరికి ఫోన్ చేయొచ్చని. ఫోన్ ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకున్నాను అంకుల్, ఇలాంటి ప్రమాదాలుంటాయని సంజయ్ రిప్లై ఇచ్చాడు. మా అమ్మాయి తెలివిగల స్టూడెంట్ కదండి. అందరూ డౌట్స్ కి ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళలో మగవాళ్ళు కూడా ఉంటారు. తనందరినీ నాకు పరిచయం చేసి మాట్లాడుతుంది. అదేగాక మా ఆవిడ కూడా అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ కనుక మా అమ్మాయి ఫ్రెండ్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉంటారు. అందరూ చదువు గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజు అబ్బాయిలందరికీ రాఖీలు కడతారు మా అమ్మాయిలు ఇద్దరు. ఇవన్నీ ఈ కాలంలో సహజమే, అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేశాడు మంజరి తండ్రి ముకుందరావు కొంచెం విసుగ్గా మాట్లాడుతూ. పెళ్లైనప్పటి నుండి, అంటే 3 నెలల నుండి మీ అమ్మాయి మా వాడిని దగ్గరికి రానివ్వలేదు. ఏవో కారణాలు చెప్పి దూరంగా పెట్టింది. మా వాడు కూడా ఈ విషయాలేవీ తెలియవు కాబట్టి సరిపెట్టుకుంటూ వచ్చాడు. వీడు ఆఫీస్కి వెళ్ళగానే తను ప్రియుడితో వీడియో చాటింగ్ చేస్తూ ఉండేది. నిన్న ఆఫీస్ మధ్యలో ఇంటికి రాగానే తన బండారం బట్టబయలైంది. మీ అమ్మాయి తన ప్రియుడు బట్టలు లేకుండా వీడియో కాల్ చాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మా వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు మధు. వాడి ఆవేశం చూసి నాకు ఆవేశం వచ్చింది. మీరు చెప్పేవన్నీ ఉత్త మాటలు సార్. మా అమ్మాయి అటువంటిది కాదు. మీ అబ్బాయి లేనిపోని నిందలు మా అమ్మాయి మీద వేస్తున్నాడు. అది చాలా తప్పు. అలాంటి ప్రేమలు, పిచ్చి పిచ్చి వేషాలు మా ఇంట వంట లేవు. నిన్న 2 కూతుళ్లను పద్ధతిగా పెంచాను. మా వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చేయరని నా గట్టి నమ్మకం. మీ అబ్బాయి ఎటువంటి వాడో ముందు మీరు చూసుకుని మాట్లాడండి. అందులోనూ అమెరికాలో అన్నేళ్ల నుంచి ఉంటున్నాడు. ఏ అలవాట్లున్నాయో ఏమో అనవసరంగా నా కూతురు మీద నిందలేస్తున్నారు. అఫెన్సివ్ లోకి దిగాడు ముకుందరావు. ఇక నేను కలుగజేసుకోక తప్పలేదు. చూడండి ముకుందరావు గారు, నేను మధు ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. మధు చెప్పేవన్నీ నిజాలే. మీ అమ్మాయికి మీరు బలవంతంగా పెళ్లి చేశారు. అది మీరు ఒప్పుకోవాలి. మీకు తెలిసే ఈ పెళ్లి చేశారు. తనకిష్టం లేని పెళ్లిని బలవంతంగా చేసి ఇద్దరి జీవితాలని, 2 కుటుంబాలని ఇరుకున పెట్టారు. ఇవన్నీ ఫోన్ లో మాట్లాడేవి కావు. మీ అమ్మాయి కొద్ది గంటల్లో ఇండియాకి బయలుదేరుతుంది. ఎల్లుండి కల్లా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుంది. మీరు విజయవాడ నుంచి ఎల్లుండి మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునేందుకు రండి. మిగతా విషయాలు ముఖాముఖి మాట్లాడుకుందాం. మా వాడికి కూడా ఒక కూతురుంది. మీ అమ్మాయి మీద నిందలు వేస్తే తనకొచ్చేదేమీ లేదు. పెద్దవాళ్ళం, మనం సంసారాలు నిలబెట్టాలే గాని విచ్ఛిన్నం చేయాలని ఎవరికీ కోరికుండదు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాము. మీరొచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని ఖచ్చితంగా చెప్పాను, మొహమాటం లేకుండా. ఫోన్ పెట్టేసిన తర్వాత మధుకి చెప్పాను, ఎల్లుండి లీవ్ పెట్టరా, ఇద్దరం ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. ఆ అమ్మాయి అమెరికాలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను సంజయ్ తో వివరంగా మాట్లాడతాను. ఎందుకంటే ఈ వ్యవహారం ఇక అతికేది కాదు. ఖచ్చితంగా విడాకులే ప్రత్యామ్నాయం. కాకుంటే వాళ్ళు మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు. అయినా కుదరని పని. మిగతా ఏమైనా పర్లేదు కానీ తనకున్న ప్రేమ వ్యవహారం ఎవ్వరూ మార్చలేనిది. అందుచేత సంజయ్కి ఇబ్బందులు లేకుండా తనిక్కడికి రాకుండా న్యాయపరంగా ఎలా ప్లాన్ చేయాలనేది నేను ఆలోచిస్తాను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పినట్లే. అదే ఇండియాలో ఉంటే మంజరి ప్రియుడితో కలిసి ఇంకేదన్నా ప్లాన్ చేసి ఉండేది.
సంజయ్ ఈ విషయంలో ఎంతో లక్కీ అని చెప్పొచ్చు. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి, జీవితాలు హతమార్చే వరకు దారి తీస్తున్నాయి. సరేరా, నువ్వు చాలా ధైర్యం ఇచ్చావు. నీ దగ్గరికి వచ్చేంత వరకు టెన్షన్ గానే ఉంది. నువ్వే అన్ని ప్లాన్ చేయి, సంజయ్ తో టచ్ లో ఉంటూ వాణ్ణి గైడ్ చేయి అంటూ లేచాడు మధు. తప్పకుండారా, సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మన పని సులువు చేశాడు. నువ్వు భోజనం చేసి వెళ్ళు, టైం అయింది. వద్దురా, ఇంట్లో మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవాళకి వదిలే, ఇంకో రోజు అందరం కలుద్దాం. అయితే ఎల్లుండి మీ వాళ్ళని తీసుకొనిరా. వాళ్ళని ఇక్కడ ఇంట్లో వదిలేసి మనిద్దరం ఎయిర్పోర్ట్ కి వెళ్దాం, సరేనా? సరేరా అంటూ మాకు చెప్పి బయలుదేరాడు మధు. మధు వెళ్ళాక నా శ్రీమతి శశిరేఖ 1000 ప్రశ్నలతో ఎదురు చూస్తుంది. చాలా వరకు లీగల్ గా అనుకూలంగా ఉంది శశి. చూద్దాం, రేపు ఆ అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత సంజయ్ తో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుంటాను. ముఖ్యంగా సంజయ్ సేఫ్ గా ఉన్నాడు, అదే ముఖ్య విషయం. ఆ అమ్మాయి తన ప్రియుడి చేతిలో కీలుబొమ్మలా ఉంది, అది చాలా డేంజర్. సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు. ఈ మొత్తం వ్యవహారం ఇండియాలో ఉండుంటే చాలా తలనొప్పిగా ఉండేది. అందులో ఈ మధ్య ఇటువంటి కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి. ప్రియుడితో కలిసి ప్రాణం తీసేందుకు కూడా వెనకాడరు. అమెరికాలో ఉండడం ఒక విధంగా సంజయ్ సేవ్ అయ్యాడు. విడాకుల కంటే వేరే మార్గం లేదా? అమాయకంగా అడిగింది శశి. తనే తెగేసి చెప్పింది కదా, ప్రియుడే తనకిష్టమని, ఇండియాకి పంపమని. ఇంకేం చేస్తాం, విడాకులే దారి. ఇంతకు ముందే ప్రవల్లిక ఫోన్ చేసింది. ప్రవల్లిక అంటే మధు భార్య. తను కూడా చాలా కంగారుగా ఉంది. తనే పెళ్లిని ఒక మారు మననం చేసుకుంది. ఆ అమ్మాయి నడవడిక, మిగతా విషయాల గురించి అన్ని వివరాలు చెప్పింది. అవునా, అది చాలా ముఖ్యం శశి. వివరంగా మాట్లాడుకుందాం. ఒకసారి అంచనా వేసుకునేందుకు పనికొస్తుంది. పెళ్లి శాశ్వతంగా జరగాలి అని పట్టుబట్టాడు మధు. మంచిదేరా అని చెప్పాను. వాడిష్ట ప్రకారమే మంచి పురోహితుణ్ణి మాట్లాడాను. ఆ విషయమే ముకుందరావు కూడా చెప్పాం. ఆయన కూడా సరే అన్నాడు. నాకు కోర్టు పనులతో పాటు పెళ్లి పనులు కూడా కలవడంతో బాగా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. కాకుంటే నా దగ్గర తెలివైన జూనియర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా వరకు కేసులు అప్పగించాను. ఉత్సాహంగా చూసుకుంటున్నారు. ఒకరికొకరు పోటీ పడుతూ పెళ్లికొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో చాలా వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరేటట్లు ఉన్నారు. అందరికీ సరిపడా 4 బస్సులు మాట్లాడాను. ఒక పద్ధతిలో పెళ్లి పనులన్నీ చెకచెకా జరుగుతున్నాయి. గంటకి మధు, ప్రవళిక ఫోన్లు. వాళ్ళ ఇంట్లో ఇది మొదటి పెళ్లి కదా, అందులోనూ మొద్దుల కొడుకు సంజయ్ది. కంగారుతో కూడిన ఆనందం ఆ ఇద్దరిలో కనబడుతుంది. పెళ్లి బాధ్యతలను అందరం పంచుకున్నాం. నేను, మా ఆవిడ శశిరేఖ, మధు, ప్రవళిక, వాళ్ళ అమ్మాయి శృతి. అందరం వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి తలా ఒక బాధ్యత తీసుకున్నాం. మధు ఆఫీస్ పనిలో తలముణుకలవుతున్నాడు. వాడికి అప్పగించిన పనుల బాధ్యత కూడా నేను తీసుకున్నాను. ఖాళీ దొరికినప్పుడు వాడు జాయిన్ అవుతున్నాడు. అవును గాని మీ వాడు శ్రీరామ్ ఎప్పుడొస్తాడు? వాడిని కూడా ఒక నెల లీవ్ పెట్టి రమ్మను. పిల్లలందరూ ఉంటే హుషారుగా ఉంటుంది. పెళ్లి సందడి వాళ్లే చూసుకుంటారు. మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నాడు మధు. అసలు సంగతి మధుకి పెళ్లి ముందు రోజు వరకు చెప్పొద్దనుకున్నాను. మా వాడు శ్రీరామ్ నెల క్రితమే మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యాడు టీమ్ లీడ్ గా. వాడికి పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు. 6 నెలల వరకు నేను ఎక్కడికి కదలలేను డాడీ అని నెల క్రితమే చెప్పాడు. ఆ విషయం సంజయ్ కి కూడా తెలుసు. ఈ విషయం ఇప్పుడే చెప్పి మధు మనసు ఎందుకులే కష్టపెట్టడం అని, సరేరా తప్పకుండా వస్తానులే, నేను ఆల్రెడీ చెప్పానంటూ తప్పించుకున్నాను. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయి వచ్చాయి. మధు వాళ్ళ వియంకుడు ముకుందరావుకి కొరియర్ లో ఒక కార్డు పంపాము. 3 రోజుల తర్వాత ముకుందరావు నుంచి ఫోన్ వచ్చింది మధుకి. ఇంకా వెడ్డింగ్ కార్డ్ రాలేదేమని. వాళ్ళ కార్డ్ మధుకి వచ్చి 2 రోజులయ్యింది. మధు కంగారు పడుతూ నాకు ఫోన్ చేశాడు. వాళ్ళకి ఇంకా కార్డు అందలేదంట్రా అని. మా క్లర్క్ కొరియర్ వాడితో మాట్లాడాను. వాడు డెలివరీ చేసినట్లుగా చెప్పాడు. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కూడా వాట్సాప్ లో పంపాడు. అది మధుకి ఫార్వర్డ్ చేశాను. దాని మీద వాణి అని మంజరి వాళ్ళ అమ్మ సంతకంలో ఉంది. పక్క రోజు విజయవాడ ఒక కేసు కోసం వెళ్లాల్సి ఉంది. అదే విషయం మధుతో చెప్పాను. నేను పర్సనల్ గా ఒక కార్డు తీసుకెళ్లి ముకుందరావు వాళ్ళకి ఇస్తాన్రా, నువ్వేమీ వరీ అవ్వకు అని మధు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు ముకుంద అడ్రస్ ఇచ్చాడు. ఫోన్ చేయదులేరా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను వీలు చూసుకుని మధ్యలో 1 గంట వాళ్ళ ఇంటికి వెళ్లి ఇచ్చేసి వస్తానని చెప్పాను. ముందే చెప్తే మరీ మర్యాదలు ఎక్కువ అవుతాయి. అంత మర్యాదలు నాకు సరిపడవు అని. సరే అన్నాడు మధు.
వాట్సాప్ లో వాళ్ళ పూర్తి అడ్రస్, లొకేషన్, డీటెయిల్స్ షేర్ చేశాడు. అనుకున్నట్లుగానే ఆ రోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరాను. కోర్టులో పని పూర్తి చేసుకుని 12 కల్లా కోర్టు నుంచి బయటపడ్డాను. కారులో మధు ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లాను. అపార్ట్మెంట్స్ కి చేరుకున్నాను. వాచ్మెన్ కనబడలేదు ఆ దరిదాపుల్లో. సరేలే అనుకొని 3rd ఫ్లోర్ కి వెళ్లాను. లిఫ్ట్ పక్కనే ముకుందరావు అపార్ట్మెంట్. కాలింగ్ బెల్ నొక్కాను. తలుపు కొంచెం తీసి చూసింది ఒక అమ్మాయి. మంజరి అని పోల్చుకోగలిగాను ఆ అమ్మాయిని. అప్పుడే పడుకొని లేచినట్టుంది. జుట్టు చెదిరిపోయి బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎవరు కావాలి అని అడిగింది. స్వరంలో కొంచెం బెరుకు వినిపించింది. ముకుందరావు గారి ప్లాట్ ఇదేనా అని అడిగాను. అవును, మీరెవరు అని అడిగింది మంజరి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, మధు ఫ్రెండ్ని. ఈ వెడ్డింగ్ కార్డ్ ముకుందరావు గారికి ఇవ్వాలి, లోపలికి రావచ్చా అని నవ్వుతూ అడిగాను. కంగారు పడుతూ తలుపు పూర్తిగా తీసి లోపలికి రమ్మంది. హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాను. ఇల్లంతా కలియ చూస్తూ. ఇంతలో ఒక కుర్రాడు షర్ట్ లేకుండా గడ్డం నిమురుకుంటూ లోపల నుంచి వచ్చాడు. ఎవరి స్వీటీ వచ్చింది అనుకుంటూ. మంజరి కంగారు పడుతూ అతన్ని లోపలికి వెళ్ళమని సైగ చేసింది. మీసం వెలివేసుకుంటూ లోపలికెళ్లాడతను. అతను మా కజిన్ అంకుల్ పిన్ని కొడుకు. నిన్ననే వచ్చాడు రాజమండ్రి నుంచి. ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని గబగబా అప్పచెప్తుంది. నేనేమీ అడక్కపోయినా చాలా కంగారుగా ఉంది తను. మమ్మీ డాడీ లేరా అమ్మా అని అడిగాను. అతను వెళ్లిన రూమ్ వైపు తేరిపారా చూస్తూ. మమ్మీ కాలేజీకి వెళ్ళింది అంకుల్, డాడీ కాకినాడ ఆఫీస్ డ్యూటీ మీద వెళ్లారు. నిన్న రేపొస్తారు అని చెప్పింది. జుట్టు బట్టలు సవరించుకుంటూ. మాటలు నిదానంగా లేవు, ఏవో అప్పచెప్తున్నట్లుగా ఉంది. ఇంట్లో బామ్మగారు లేరా అని అడిగాను. లేదంకుల్, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది, వారం నుంచి అని చెప్పింది మంజరి. సరేనమ్మా, మీ అమ్మగారు వస్తే ఈ వెడ్డింగ్ కార్డు ఇవ్వు. మీ కాబోయే మామగారు మధు పర్సనల్ గా ఇవ్వమన్నారని చెప్పు. వాడు కొరియర్ లో పంపింది మీకు చేరలేదట. తీసుకున్న వాళ్ళ పేరు చూస్తే మీ మమ్మీ పేరు మీద ఉంది. మరి ఎవరు తీసుకుని ఉంటారు అని ప్రశ్న వేశాను. ఎలాగైనా కొంచెం సేపు అక్కడ ఉందామన్న ఉద్దేశంతో. ఏమో అంకుల్, నాకు తెలియదు, కనుక్కుంటాను అంది. గొంతులో అదే తడబాటు, అదే కంగారు. లాయర్ని కదా, అనుమానాలు మొదలయ్యాయి. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాను. ఓకే అంకుల్, తెస్తానని లోపలికెళ్ళింది తప్పదన్నట్లు. ముందుగా ఆ కుర్రాడున్న రూమ్ లోకెళ్ళి ఏదో చెప్పి మరలా వంటింట్లోకెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చింది. కాఫీ తాగుతున్నట్లు మెల్లగా సిప్ చేసి మంచినీళ్లు తాగాను. మంజరీనే చూస్తూ. ఏదో బెరుకు కనిపిస్తుంది అమ్మాయిలో అన్న ప్రశ్న వేధిస్తోంది. ఎప్పుడు లేచి వెళ్తానా అని ఎదురు చూస్తోంది మంజరి. ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేనట్లు ముఖం అదోలా పెట్టింది కూడా. ఏవో ఆలోచనలు నా మెదడును తరుముతున్నాయి. తెలియాల్సిన విషయం మీద ఉంది అని మనసు చెప్తోంది. అలా ఆలోచిస్తూనే లేచి నిలబడ్డాను. ఇక ఎక్కువ అక్కడ వెయిట్ చేసే అవకాశం లేక. ఎందుకంటే మంజరి నేను ఎప్పుడు వెళ్తానా అని చూస్తుంది నా వైపు. వస్తానమ్మా, అంతా ఓకేనే కదా. మళ్ళీ ఒకసారి లోపలికి చూస్తూ అడిగాను. అంతా ఓకే అంకుల్ అంటూ లేచి తలుపు దగ్గర నిలబడింది. మీరు వెళ్తే నేను తలుపేసుకుంటాను అన్నట్లు. మంజరి గొంతులో తడబాటు ఇంకా తగ్గలేదు. తప్పదన్నట్లు బాయ్ చెప్పి బయటికొచ్చాను. నా వెనకాలే దబాల్న తలుపేసుకుంది మంజరి. హమ్మయ్యా అన్న తన నిట్టూర్పు తెరిచి ఉంచిన కిటికీలో నుంచి గట్టిగానే వినిపించింది. అపార్ట్మెంట్స్ నుంచి బయటికి వచ్చాననే గాని అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఉంది, అదేదో అంతుపట్టడం లేదు. కారులో కూర్చొని హోటల్కి పోనివ్వమన్నాను లంచ్ ఇద్దామని. లంచ్ తిన్నాననిపించి డ్రైవర్ని పిలిచి మళ్ళీ కోర్టుకి పోనివ్వమన్నాను. ఒక క్లోజ్ జూనియర్ అడ్వకేట్ ఉన్నాడు. అతని పేరు భాస్కర్. క్రిమినల్ ప్లేసెస్ లో ఎక్స్పర్ట్, కేసు ఇన్వెస్టిగేషన్ లో దిట్ట. అన్ని కోణాలలో ఆలోచిస్తాడు. అతనికి ఈ విషయం అప్పచెప్దామనిపించింది. విషయం కేవలం అనుమానంగానే ఉన్నా ఎందుకో శోధన చేస్తేనే కాని మనసు ఆగేటట్టు లేదు. అందున పెళ్లి విషయం. ఏ మాత్రం తేడాలున్నా జీవితాలు, కుటుంబాలు, మనసులు దెబ్బతింటాయి. నా విజయవాడ కేసులో భాస్కర్ ఎక్కువ చూస్తుంటాడు. నేనంటే మంచి అభిమానం కూడా. అతనిని క్యాంటీన్ కి తీసుకెళ్లి ఎవరూ లేని చోట కూర్చోమన్నా. అన్ని విషయాలు వివరంగా చెప్పాను. ముకుందరావు కూతురు మంజరితో పెళ్లి సంబంధం కుదరడం, పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్లడం, అక్కడ చూసిన సన్నివేశాలన్నీ
పూసగుచ్చినట్లు చెప్పాను. ఇంకొక 2 వారాల్లో పెళ్లి జరగబోతుంది. భాస్కర్ ఈ సమయంలో నాకు ఇటువంటి సన్నివేశాలు ఎదురవ్వడం, అవి బోలెడ్ అనుమానాలకి దారి తీయడం అన్నీ చెప్పాను. అతను వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు. ఈ విషయం నాకు వదిలేయండి సార్, 2 రోజుల టైం ఇవ్వండి, పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి మీకు పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. భాస్కర్ తలుచుకుంటే సాధించగలడు. అతని మీద నాకు అపార నమ్మకం. థ్యాంక్స్ భాస్కర్, చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. నాకెంత తొందరగా విషయం చెప్తే అంత మంచిది అని రిక్వెస్ట్ చేశాను. తప్పకుండా సార్, ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను అన్నాడు. భాస్కర్ కి మళ్ళీ చెప్పి బయలుదేరాను. సరే, 2 రోజులు కదా, ఏ మాత్రం తేడా వచ్చినా పెళ్లికి ఇంకా 10 రోజుల టైం ఉంది. తాళి కట్టేలోపు నిర్ణయం తీసుకోవచ్చు అనుకుని సమాధాన పడ్డాను. తర్వాత రోజు కేసులు చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నాను. ఆఫీస్ రూమ్ లో మనోహర్ రాలేదా అని అడిగాను. దారిలో ఉన్నాడు సార్, ఫోన్ చేశాడు, 10 నిమిషాలలో వస్తానని అన్నాడు. సరే అంటూ డ్రాఫ్టింగ్ చెక్ చేస్తున్నాను. ఇంతలో మనోహర్ వచ్చాడు. వస్తూనే పిడుగు లాంటి వార్త చెప్పాడు. భాస్కర్ కి రాత్రి పెద్ద యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నాడట. కాలు 2గా విరిగింది, లోపల రాడ్ వేయాలి, ఇవాళ ఆపరేషన్ అట అని. నాకొక్కసారిగా నీరసం ఆవరించింది. ఇప్పుడు ఏం చేయాలి ఏమీ తోచక కాసేపు అలానే నిస్తేజంగా ఉండిపోయాను. ఆధారాలు లేకుండా ఎవరితోనైనా ఎలా చెప్పగలను? అందరి మనసులలో లేనిపోని అనుమానాలు కల్పించినట్లు అవుతుంది. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే నేనేదో పిచ్చిగా ఊహించుకొని పెళ్లి చెడగొట్టినట్టు అవుతుంది. ఈ సమయంలో ఇంకేం చేయాలో పాలుపోలేదు. దేవుడి మీద భారం వేసి అంతా మంచి జరుగుతుందిలే అన్న ఆశావాదంతో నాలోని అనుమానాల్ని సమాధి చేశాను నిస్సహాయంగా. పెళ్లి ఆదివారం ఉదయం కావడంతో అందరికీ బాగా అనుకూలంగా ఉంది. ఎండాకాలం అయిపోయి వాతావరణం కూడా చల్లగా హుషారుగా ఉంది. శనివారం పొద్దున్నే 4 బస్సుల్లో విజయవాడకి బయలుదేరాం. మనోహర్ చెప్పాడు భాస్కర్ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాడని, వాకర్ సహాయంతో ఇంట్లోనే తిరుగుతున్నాడని. నిన్ననే మాట్లాడాను భాస్కర్ తో. భాస్కర్ చాలా ఫీల్ అయ్యాడు. అప్ప చెప్పిన ముఖ్యమైన విషయం చేయలేనందుకు. నేను సర్ది చెప్పాను, నీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు భాస్కర్, నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని. డబ్బులేమైనా కావాలా అని అడిగాను. వద్దు సార్ అన్నాడు. అతని మొహమాటం నాకు తెలుసు, అందుకే గూగుల్ పేలో 10,000 అతని అకౌంట్ కి పంపాను. ఆడవాళ్లు చీరలు నగల గురించి ముచ్చట్లేస్తున్నారు. పెళ్లి చూపుల్లో మంజరి ముక్తసరిగా మాట్లాడుతూ జోక్స్ వేస్తూ సరదాగా ఉందట. ఇవన్నీ విన్న నాకు మనసు తేలికయింది. అమ్మయ్యా, ఏమోలే, నేనా రోజు చూసింది తప్పుగా అనుకున్నానేమో. మా మధుకి అంత మంచి జరగాలని మనసులో పదే అనుకున్నాను. మధు చిన్న పిల్లల్లా జోక్స్ వేసి అందర్నీ నవ్విస్తున్నాడు. మా వాడు మంచి హుషారు. వాడి జోక్స్ కి మా జూనియర్స్ వంత పాడుతున్నారు. హైదరాబాద్ కి విజయవాడకి మధ్యలో సూర్యాపేట ఉంది. అక్కడ ఒక హోటల్ దగ్గర ఆపమని చెప్పాను. ఇన్ని బస్సులు చూసేసరికి హోటల్ వాడు మనిషిని పంపాడు. అందరం ఒకవైపు టేబుల్స్ వద్దకు చేరుకున్నాం. అందులో నేను రెగ్యులర్ గా అక్కడికి వస్తూ ఉంటాను కాబట్టి ఆ హోటల్ వాడు బాగా పరిచయం. నవ్వుతూ పలకరించాడు. ఎవరికి ఏమేం కావాలో నోట్ చేసుకుంటున్నాడు సప్లయర్. నేను మధు వాష్రూమ్ కెళ్లి బయటికి వచ్చాం. ఇంతలో అక్కడ చిన్న గొడవ జరుగుతుంది. నేను అటువైపు దారి తీశాను. 4 యువకులు హోటల్లో కొద్దామని ప్రయత్నిస్తుంటే హోటల్ వాళ్ళు వాళ్ళని అడ్డగిస్తున్నారు. ఎందుకు వాళ్ళని రానివ్వట్లేదని అడిగాను. నాకు బాగా పరిచయం ఉన్న హోటల్ యజమానిని. వాళ్ళందరూ ఆకతాయి కుర్రాళ్ళు సార్, కేవలం లేడీస్ ని ఏడ్పించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళని ఇక్కడికి రానివ్వం. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామన్నాడు. ఎవరా పోకిరీలు అని అటువైపు తిరిగాను. ఒక్కమారు ఉలిక్కి పడ్డాను. అందులో ఒకడు ఆ రోజు మంజరి వాళ్ళ ఇంట్లో కనిపించిన కుర్రాడు. మంజరి అతనిని కజిన్ అని పరిచయం చేసింది కూడా. హోటల్ సెక్యూరిటీ ఆ కుర్రాలని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. హోటల్ యజమాని దగ్గరికి వెళ్లి వాళ్ల గురించి మాట్లాడాను. అతనికి తెలుసు నేను లాయర్ అని. ఇంతకు ముందు ఇలానే అల్లరి చేస్తుంటే వాళ్ల మీద పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించాం సార్. నా దగ్గర కాపీ ఉంది, ఇస్తాను రండి అంటూ అతని రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఆ ఫైల్ నా ముందు పెట్టాడు. దాంట్లో ఆ కుర్రాడి ఫోటో, పేరు కూడా ఉన్నాయి. అతని పేరు మురళీకృష్ణ. ఇంటి పేరు, అడ్రస్ తో సహా అన్ని వివరాలు ఆ రిపోర్ట్ లో ఉన్నాయి.
ఉంది. అతనితో పాటు ఇంకో 3 గ్యాంగు. వీళ్ళకి ఇదే పని అని చెప్పాడు హోటల్ యజమాని తల పట్టుకుంటూ. సిగ్గులేని మనుషులు అంటూ తిడుతున్నాడు. హోటల్ యజమానిని అడిగి ఆ రిపోర్ట్ ఫోటోస్ అన్ని నా మొబైల్లో ఫోటో ఇమేజెస్ తీసుకున్నాను. ఇంతలో మధు వచ్చాడు వెతుక్కుంటూ. ఇక్కడేం చేస్తున్నావురా? అందరూ నీ కోసం అక్కడ వెతుకుతున్నారు. నీకు ఆర్డర్ చేసిన టిఫిన్ కూడా చల్లగా అయిపోయింది. ఇంకొకటి ఆర్డర్ చేద్దాంరా అంటూ తీసుకెళ్లాడు. అబ్బా, కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఈ సమస్య మొదటి నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ మురళీకృష్ణ అనేవాడు మళ్ళీ నాకు కనిపించాడు. అందులోనూ ఒక జులైగా. అతని ఇంటి పేరు, మిగతా వివరాలు ఎక్కడా ముకుందరావు ఫ్యామిలీకి సరిపడడం లేదు. ఇదో పెద్ద ఫజిల్లా తయారైంది నాకు. అందరూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే నేనేమో ఈ ఆలోచనలతోటి సతమతమవుతూ ఏం చేయాలో తోచక బలహీన పడిపోతున్నాను. పెళ్లికి ఇంకొద్ది గంటల వ్యవధే ఉంది. ఇప్పుడు ఈ తర్కమేమిటి? తిరుమలేశ అనుకుంటూ మనసులో 7 కొండల వెంకటేశ్వరుడికి 1,000,000 నమస్కారాలు చేసి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకున్నాను. నేను మూడీగా పరధ్యానంగా ఉండడం గమనించినట్టున్నాడు మా మధు. ఏంట్రా లాయరు, నీ మనసు కోట్లో పెట్టొచ్చావా? పోనీ ఒక పాట పాడనా, అది వెనక్కి వస్తుంది మళ్ళీ నీలోకి అంటూ జోక్ వేశాడు. వద్దురా బాబోయ్, నీ పాట వింటే ఇక్కడ జనం పారిపోతాను అంటూ బిగ్గరగా నవ్వేసి ఈ లోకంలోకి వచ్చాను. కాలేజీ చదివే రోజుల్లోనూ అంతే. మా మధు గొంతు సవరించుకున్నాడంటే అందరూ ఏదో పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోయేవాళ్ళు. నాకు మాత్రం తప్పేది కాదు. ఆహా ఓహో అంటూ వాడిని ఎంకరేజ్ చేస్తూ ఆరాధనగా చూస్తూ కూర్చుండిపోయేవాడిని. ఆ విషయాలు మళ్ళీ గుర్తొచ్చి హాయిగా నవ్వుకున్నాను. అందరం బస్ ఎక్కి చెలో విజయవాడ అంటూ బయలుదేరాం. బస్సులన్నిటినీ విజయవాడ హోటల్ కి డైరెక్ట్ గా వెళ్ళమని చెప్పాను. హోటల్ రూమ్స్ అందరికీ తెగ నచ్చాయి. హ్యాపీగా సెటిల్ అయ్యారు. ముకుందరావుకి ఫోన్ చేశాం. హోటల్లో ఉన్నట్లు చెప్పాం. ఆయన 1 గంటలో వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు. మేమేమీ తినకుండా ముందు కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుని వద్దామని బయలుదేరాం. స్పెషల్ టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసి ఉంచాను. ముకుందరావును గుడి దగ్గరికి వచ్చేమని చెప్పాం. అట్నుంచి అటే పెళ్లి హాల్కి వెళ్ళొచ్చు అని. ఆయన సరే అన్నాడు. అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది. ముకుందరావు గారు గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనకి హలో చెప్పి బస్ ఎక్కి బయలుదేరాం. ముకుందరావు కూడా మాతో బస్ ఎక్కారు. పెళ్లి హాల్కి దారి చూపేందుకు. సాయంత్రం 6 అయింది. పెళ్లి తంతు మొదలైంది. పెళ్లి కార్యక్రమాలు అన్ని అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. మధ్యలో కొంత విరామంలో ముకుందరావు గారు చిక్కారు ఖాళీగా. చటుక్కున జేబులో నుంచి నా మొబైల్ తీసి మురళీకృష్ణ ఫోటో చూపించి ఇతను మీకు తెలుసా అని అడిగాను. ముకుందరావు మొహంలో కొద్దిగా రంగులు మారడం స్పష్టంగా కనిపించింది నాకు. అంతలోనే తమాయించుకొని అబ్బే ఇతనెవరో నాకు తెలియదండి అంటూ ఎవరో పిలుస్తున్నట్టుగా అర్జెంటుగా అక్కడి నుండి మాయమయ్యాడు. ఇదేదో అంత మిస్టరీగా ఉంది నాకు. పెళ్లి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇరువైపులా పురోహితులు అన్ని పద్ధతి ప్రకారం చక్కగా చేయిస్తున్నారు. అమ్మాయిని మేనమామ బుట్టలో తీసుకొచ్చి పెళ్లి పీటల మీద ఉంచాడు. పెళ్లి కూతురు కళ్ళల్లో ఏదో బాధ లీలగా కనిపించింది నాకు. శశిరేఖతో చెప్పాను, బుట్టలో తీసుకురావడం వల్ల బుట్టేమన్నా ఒత్తుకుందేమో, వెళ్లి పెళ్లి కూతురు మంజరిని అడగమని. తను వెళ్లి అడిగింది. అబ్బే ఏం లేదండి, అబ్బే ఏమీ లేదండి, ఇలా ఎక్కువసేపు పూజలకు కూర్చోవడం అలవాటు లేదు కదా ఈ కాలం పిల్లలకి, అందుకే కొంత అసహనం అంటూ సర్ది చెప్పింది మంజరి తల్లి. భోజనాలకి ఇంకా కొంచెం వ్యవధి ఉంది. ఇంతలో ఫోన్ వస్తే బయటికొచ్చాను. లోపల శబ్దం ఎక్కువగా ఉండి వినబడకపోవడంతో పెళ్లి హాలుకు ఎదురుగా మురళీకృష్ణ వాడి ఫ్రెండ్స్ నిల్చొని ఇటువైపే చూస్తున్నారు. బయట కట్టిన ఫ్లెక్సీలను ఫోటోలు తీస్తున్నారు. నేను వాళ్ళని అదే పనిగా చూడడంతో అక్కడి నుంచి కదిలారు. ముకుందరావు విజయవాడ వాస్తవ్యుడు కాబట్టి అక్కడే పుట్టి పెరిగినందువల్ల పెళ్లికి చాలా మందే వచ్చారు. ఇక ఒకవైపు చిన్న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. కాబోయే వధూవరులు 1 గంట అక్కడే వేసిన అందమైన కుర్చీలలో కూర్చొని అందరి దీవెనలు అందుకుంటూ బహుమతులు స్వీకరిస్తూ నవ్వుతూ పలకరిస్తున్నారు. వెళ్లిన వాళ్ళు వధూవరుల పక్కన నిల్చొని ఫోటోలు తీయించుకుంటున్నారు. జంట చూడముచ్చటగా ఉంది అన్న కామెంట్స్ కి మధు ప్రవళిక తెగ ఆనందపడి
వెళ్ళిపోతున్నారు. సంజయ్ మంజరి మధ్య మధ్యలో నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కొందరిని మంజరి సంజయ్కి పరిచయం చేస్తుంది. ఈడు జోడు బాగా కుదిరింది ఇద్దరికి. శృతి తన ఫ్రెండ్స్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్కనే నిల్చొని ఆట పట్టిస్తున్నారు. సంజయ్ మంజరి వాళ్లకు బదిలిస్తున్నారు. ముకుందరావు అతని భార్య అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు. అందరినీ రిసీవ్ చేసుకుంటూ పలకరిస్తూ వధూవరులకి పరిచయం చేస్తూ అంతా బిజీగా ఉన్నాం. అంతా సవ్యంగానే సాగుతుంది. మంజరి తండ్రి ముకుందరావు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాడు. ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. అందరికీ సంతృప్తి కలిగింది. అంతేకాదు పెళ్లికి రాలేకపోయినా పెద్ద ముసలి వాళ్లకు వారిళ్లకు వెళ్లి బట్టలు అవి పెట్టాలి అని చెప్పాడు. అతని ఓపికకి మర్యాదకి మనసులోనే మెచ్చుకున్నాను. ముందే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అప్లై చేసినందువల్ల ముహూర్తం టైంకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ ఒకతను వచ్చి రిజిస్టర్ లో వధూవరుల సంతకం చేయించుకున్నాడు. సో మ్యారేజ్ సర్టిఫికెట్ పొందడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మధ్యాహ్నం భోజనాలు చేసుకుని వధువు మంజరిని ఆమె పిన్ని మేనత్త వెంటరాగా తీసుకుని అన్ని బస్సులు తిరిగి ప్రయాణం అయ్యాయి హైదరాబాద్ కి. ఇక మధు వాళ్ళ ఇంట్లో ఆ సాయంత్రం నూతన వధూవరుల గృహప్రవేశం, పక్క రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బంధువుల మిత్రులకి తెలిసిన వాళ్ళకి విందు ఏర్పాటు చేశాడు. అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి. మధు ఫ్యామిలీ అంతా కలిసి తిరుమల మొక్కు తీర్చుకునేందుకు వెళ్లారు కోడలితో. మంజరికి షిర్డీ సాయిబాబాని చూడాలని ఉందంటే తిరుపతి నుంచి సంజయ్ మంజరి ఇద్దరూ కలిసి ఫ్లైట్ లో షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ముకుందరావు శోభన ముహూర్తం నిర్ణయించడంతో షిర్డీ నుంచి విజయవాడ వెళ్లారు. అన్ని చకచకా జరిగిపోయాయి. మంజరి వీసా స్టాంపింగ్ కంప్లీట్ అయ్యింది ప్రాబ్లం లేకుండా. మంజరి ఒక వారం మధు వాళ్ళ ఇంట్లో ఉంది. అందరూ సరదాగా ఆ వారం ఎంజాయ్ చేశారు. బంధువులను పిలవడం, వాళ్ళ ఇళ్లకు వీళ్లు వెళ్లడం, అలా మంజరికి అందరూ పరిచయం అయ్యారు. కాలం చాలా వేగంగా ఆనందంగా గడిచిపోయింది అందరికీ. ఇక సంజయ్ మంజరి అమెరికా వెళ్లే రోజు దగ్గర పడింది. ఆ రోజు విజయవాడ నుంచి మంజరి పేరెంట్స్, హైదరాబాద్ లో వాళ్ళ బంధువులు అందరూ మధు వాళ్ళ ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసుకుని ఈవినింగ్ ఫ్లైట్ టైంకి సంజయ్ మంజరి ఇద్దరిని ఫ్లైట్ ఎక్కించారు. హమ్మయ్య అని ఇరువైపులా ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా అంతా సజావుగా సాగినందుకు ఎంతో సంతృప్తి చెందారు. గతంలోంచి ప్రస్తుతంలోకి వస్తే గనగనమని అలారం మోగింది గడియారం. రోజు 5 గంటలకి అలారం పెట్టుకుంటాను లేచేందుకు. యోగా ప్రాణాయామంతో నా దినచర్య మొదలవుతుంది. భోజనాలప్పుడు శ్రీమతితో మొదలుపెట్టిన సంజయ్ మంజరిల పెళ్లి సంభాషణ ఇప్పటికయిందా అంటూ ఆశ్చర్యపోయాను. నా ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నాను. ఇక ఈ సమస్యకి విడాకులే పరిష్కారం కాకుంటే ఎలా అన్నది ఆలోచించాలి. ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటే సంజయ్ నుంచి వాట్సాప్ కాల్. హలో అంటూ, చెప్పు సంజయ్ ఏంటి సంగతులు అన్నాను. అంకుల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా అన్నాడు. లేదు సంజయ్ చెప్పు, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడే మంజరిని ఫ్లైట్ ఎక్కించాను అంకుల్. స్ట్రైట్ ఫ్లైట్ దొరకలేదు, అందువల్ల టైం ఎక్కువ పడుతుంది. రేపు ఉదయం 10 గంటలకి హైదరాబాద్ చేరుతుంది. దారిలో ఖర్చులకి కరెన్సీ ఇచ్చాను. మీరు చెప్పినట్లు తన మాటలు రికార్డ్ చేశాను. తన ఇష్టానుసారమే ఇండియాకి వెళ్తున్నట్టు, నా బలవంతం ఏమీ లేనట్లు, నా వలన కానీ నా పేరెంట్స్ వలన కానీ తనకేమీ సమస్య లేనట్లు, కేవలం తండ్రిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకుని నాతో పెళ్లిష్టం లేక కాపురం చేయలేక వెళ్తున్నట్టు చెప్పింది. ఇది సరిపోతుందా అంకుల్ అని అడిగాడు సంజయ్. వెరీ గుడ్ సంజయ్, ఆ సంభాషణ సరిపోతుంది. ఇప్పటికీ నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్, అదే తన ఈమెయిల్ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసావా? అందులో ఏమన్నా ఉన్నాయా అని అడిగాను. అవి చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయి అంకుల్. అందులో ఇద్దరి మధ్య రోజువారీ జరిగిన సంభాషణ, వాళ్ళు కలిసున్న ఫోటోలు చాలా ఉన్నాయి. మీకు ఈమెయిల్ ఫేస్బుక్ లాగిన్స్ పాస్వర్డ్స్ పంపిస్తాను. న్యాయపరంగా మీకు ఎలా అనుకూలమైతే అలా తీసుకోండి అని చెప్పాడు. సరే సంజయ్, నాకు వాట్సాప్ చేయి, నేను మొత్తం చూసి అందులో ఏవి అవసరమైతే అవి చూస్తాను. ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కదా. విడాకులో పరిష్కారమైనా తనకు తన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అన్నాను. యు ఆర్ రైట్ అంకుల్, ఇక మీ ఇష్టం. తనతో నా జీవిత ప్రయాణం ముగిసినట్లే. ఎందుకంటే తను ప్రియుడితో చేసిన ముచ్చట్లు, వారిరువురు ఉన్న ఫోటోలు చూస్తే ఇక మేం కలిసి జీవించడం అసాధ్యమని ఎవరికైనా అర్థమవుతుంది. నా అదృష్టం ఏంటంటే నా జీవితానికి తను హాని తలపెట్టిన మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను సేవ్ అయ్యాను. సంజయ్ గొంతులో కొంచెం ఆవేశం, కొంచెం ఉద్వేగత చోటు చేసుకున్నాయి.
అవును సంజయ్, నేను మీ డాడీ అదే అనుకున్నాం. రెప్పపాటులో నీకు ప్రమాదం తప్పింది. ఆ విధంగా నీకెంతో మేలు జరిగింది. కాకుంటే నాదొక్క మనవి అన్నాను. అయ్యో అదేంటి అంకుల్, మీరెలా చెప్తే అలా, చెప్పండి ప్లీజ్ అన్నాడు. ఈ విషయం గురించి నువ్వు ఎటువంటి ఆలోచన చేయకుండా, మనసులో బాధ అలాంటివి ఏమీ పెట్టుకోకుండా కూల్గా ఉండు. అదొక్కటే నా సైడ్ నుంచి నీకు రిక్వెస్ట్ అన్నాను. తప్పకుండా అంకుల్, ఇందులో నా తప్పేమీ లేదు. అందువల్ల నేనిక దీని గురించి ఆలోచించను. తన జీవితం తనిష్టం అన్నాడు సంజయ్. అతని మాటల్లో ఎంతో పరిణతి కనిపించింది నాకు. మళ్ళీ తనే అన్నాడు, తనకే ఇబ్బంది లేకుండా విడాకులు వచ్చేటట్టు చూడండి అంకుల్, నా వైపు నుంచి అదే స్పెషల్ రిక్వెస్ట్ అని. సరే సంజయ్, రేపు మంజరి పేరెంట్స్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మన్నాం. వీలుంటే వాళ్ళ తరపు వాళ్ళని కూడా తెమ్మన్నాం. ఎమోషన్ లో ముకుందరావు కూతురు మీద ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా, అందుకని మంజరిని తన పేరెంట్స్ కి అప్పగిస్తాము. నేను మీ డాడీ కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం. మీ స్పెషల్ రిక్వెస్ట్ ప్రకారమే అంతా చేస్తాను. ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా మీ ఇద్దరికి విడాకులు మంజూరయ్యేటట్లు ప్రయత్నిస్తాను. ఇది నా హామీ అని చెప్పాను. మెనీ మెనీ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పాడు సంజయ్. ఓకేరా సంజయ్ అని ఫోన్ పెట్టేశాను. ఆఫీస్ రూమ్ లో జూనియర్స్ బిజీగా ఫైళ్లు చెక్ చేస్తున్నారు. కేసులన్నీ డిస్కస్ చేసి ఏవి ఎలా చేయాలో అందరికీ వివరించి చెప్పాను. మా వాళ్ళకి చెప్పాను, ఇవాళ రేపు పర్సనల్ గా బిజీ, కోర్టుకి రాను అని. 10 గంటలయ్యింది. అందరూ కోర్టుకి బయలుదేరి వెళ్లారు. ఆఫీస్ రూమ్ లో ఒక్కనే ఉన్నాను. కంప్యూటర్ ఆన్ చేసి సంజయ్ పంపిన ఈమెయిల్ ఓపెన్ చేసి చూశాను. ఈమెయిల్ మంజరి పేరు మీద కాక అపూర్వ పేరు మీద క్రియేట్ చేసి ఉంది. అంటే ఫేక్ ఈమెయిల్ అన్నమాట. ఎవరికి అనుమానం రాకుండా అలా చేశారు. ఈమెయిల్ హ్యాంగ్ అవుట్స్ లో చూస్తే చాలా మ్యాటర్ కనిపించింది. ఇరువురి నడుమ జరిగిన సంభాషణ అది. ఇంకొక సైడ్ ఈమెయిల్ బావా అనే పేరుతో ఉంది. ఆ సంభాషణ ఊహించలేనంత అసహ్యంగా ఉంది. చదువుతుంటే పడక గదిలో చేసే శృంగారం అంతా వర్ణించ అలవి కాని రీతిలో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. న్యాయస్థానంలో కేసు గట్టిగా నిలబడాలంటే అడ్వకేట్ ఇలాంటివి పూర్తిగా చదివి వాటిల్లో ఆధారాలు సేకరించి కోర్టు ముందుకు తేవాలి. జూప్సాకరంగా ఉన్నా చాలా వరకు చదివాను. ఒక రోజు సంభాషణ ప్రింట్ కూడా చేశాను. 10 పేజీలు వచ్చింది. అలా 4 సంవత్సరాల నుంచి సంభాషణ జరుగుతుంది. అవి మొత్తం ప్రింట్ చేయాలంటే కొన్ని వేల పేజీలు కావాలి. ఎవిడెన్స్ కి అంత అవసరం లేదు. మరీ అసహ్యమైన సంభాషణను ఎంచుకొని ఓ 30 పేజీలు ప్రింట్ చేశాను. ముందుగా మంజరి తల్లిదండ్రులకి చూపించేందుకు. ఆ సంభాషణలో ప్రియుడితో అసలు పేరు మురళీకృష్ణగా కన్ఫామ్ అయింది. అంటే నేను మొదటి నుంచి అనుమానిస్తున్న వ్యక్తి ఇతనేనన్నమాట. నాకు ఎన్నోసార్లు తారసపడ్డ వ్యక్తి కూడా అతనే. మంజరి మురళీకృష్ణ సంభాషణలో చాలా వివరాలే ఉన్నాయి. మురళీకృష్ణ మంజరి విజయవాడలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. మురళీకృష్ణ మంజరి కంటే 1 సంవత్సరం జూనియర్. మంజరి 2వ సంవత్సరం బీటెక్ చదివేటప్పుడు ఒక రోజు కాలేజీలో మెట్లు దిగుతుంటే మురళీకృష్ణ ఆమెకు ఎదురుగా మెట్లెక్కుతూ మెరుపు వేగంతో ఆమె పేదాలపై ముద్దు పెట్టాడు. అక్కడ నుంచి మొదలైంది మంజరి మురళీకృష్ణల ప్రేమ కథ. మురళీకృష్ణ ప్రేమలో వేగం పెంచుతుంటే మంజరి అంతకంటే వేగంగా తమ ప్రేమలో ఫాస్ట్ గా గెలిచి కప్ తానే గెలిచి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేది. అలా అని మంజరి డల్ స్టూడెంట్ కాదు సుమా. చదువులో అందరికంటే ఫస్ట్ గానే ఉంది. మంచి మార్కులు కూడా తెచ్చుకుంది. డిగ్రీ అయిపోయినా తన బావ అదే మురళీకృష్ణ కోసం ఎంటెక్ లో చేరింది. క్యాంపస్ సెలక్షన్ వచ్చినా కూడా కుటుంబ పరంగా చూస్తే మురళీకృష్ణ వాళ్ళది బాగా దిగువ మధ్య తరగతి కుటుంబం. మంజరి వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. మంజరి తండ్రి ముకుందరావుకి తాతల ఆస్తులు కొంచెం వచ్చాయి. ఆర్థికంగా పర్వాలేదు అన్నట్లుగా. మంజరి తల్లి వాణి అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉన్నా ఆవిడ ఇవన్నీ గమనించలేకపోయింది. అంత రహస్యంగా మంజరి మురళీకృష్ణ ప్రేమించుకున్నారన్నమాట. అంతా బానే ఉంది. ఇంతకీ మంజరి మురళీకృష్ణకి తొలి ప్రేమికురాలా లేక ఒకే ఒక ప్రేమికురాలా అంటే అబ్బే కాదు. మంజరికి 8వ నెంబర్ అలాట్ చేశాడు మురళీకృష్ణ. తన సర్వస్వం అర్పించుకునేంత వరకు మంజరికి కూడా తెలియదా విషయం. పాపం తనొక్కతే మురళీకృష్ణకి దిక్కు అనుకుంటూ గర్వపడుతూ ఉండేది. ఎప్పుడు నిజం ఎప్పుడో నిప్పేగా, అది దాచాలంటే దాగదుగా. మంజరికి తను 8వ ప్రియురాలన్న నిజం లేటుగా తెలిసినా అప్పటికి శృంగారంలో ఎన్నో పరిశోధనలు బావతో కలిసి చేసింది కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేక 8గా అయినా ఉండని బావా అని మురిసిపోయింది పిచ్చిపిల్ల.
పిచ్చి పిల్ల అని ఎందుకనాలంటే ఎంటెక్ చేసిన జీవితం అంటే కేవలం ఆ శృంగారమే, అందులోనే సర్వస్వం అని మోజుపడింది. అందుకే అలా అనాల్సి వచ్చింది. మంజరి శృంగార పిచ్చి ఎంత దూరం వెళ్ళిందంటే బావను ఇంటికే రప్పించుకొని శృంగారం చేసేంత వరకు వచ్చింది. తండ్రి ముకుందరావు 9 గంటలకి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్లేటప్పుడు లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తాడు. ఇక మధ్యాహ్నం ఇంటికి రాకుండా తల్లి వాణి కూడా 9 గంటలకి కాలేజీకి వెళ్తుంది. మంజరి తాను తల్లితో పాటు కాలేజీకి వెళ్లదు. ఫ్రెండ్స్ తో కలిసి వస్తానులే అని చెప్పి తల్లిని ముందు పంపించేస్తుంది. ఇంట్లో బామ్మ తన గది నుంచి బయటికి రాదు. వార్ధక్యం వలన ఆవిడ రావాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. ఇలా ఇంట్లో అన్ని తనకి అనుకూలంగా మలుచుకొని మురళీకృష్ణతో ఆడిందాట పాడింది పాటగా సాగింది తన శృంగారం. ఇంటిని శృంగార పరిశోధనశాలగా మార్చేసింది ధైర్యంగా. మురళీకృష్ణ హ్యాపీగా మంజరితో అన్ని రుచులు చూశాడు. మంజరి తన వలయం నుంచి తప్పించుకోకుండా తమ శృంగార చర్య ప్రతిదీ ఫోటోలు వీడియోలుగా మలిచాడు. అందుకోసం మంచి పిక్చర్లున్న ఖరీదైన మొబైల్ కూడా కొన్నాడు. మంజరి శృంగార మైకంలో అతని ఇవన్నీ చేస్తున్నా పట్టించుకునేది కాదు. ఇవి భవిష్యత్తులో ఎన్ని అనర్థాలకి దారి తీస్తాయో కూడా ఊహించేది కాదు. ఆమె దృష్టిలో అతను ఒక రొమాంటిక్ హీరో. 6 ప్యాక్ బాడీతో ఎప్పుడూ పర్ఫ్యూమ్ గుమగుమలతో సినిమా హీరోలా ఉంటాడు. అదొక్కటి చాలు మంజరికి. వాటి ముందు తను చదివిన ఉత్తమ ఎంటెక్ డిగ్రీ కానీ తన తల్లిదండ్రులు, కుటుంబం, తన భవిష్యత్తు ఏవీ కనిపించేవి కావు. కోరికలకు అలవాటు పడ్డ శరీరం మెదడును మొద్దువారేటట్లు చేసింది. తన జీవితాన్ని పల్లెంలో పెట్టి మురళీకృష్ణ చేతికి అప్పనంగా అప్పచెప్పింది మంజరి. మంజరి మురళీకృష్ణని బావా, జాన్, నా మొగడా, శ్రీవారు అని ముద్దుగా పిలిచేది. తనంత ఫ్రీడమ్ ఇస్తే ఇక మురళీకృష్ణ ఎందుకు ఆగుతాడు? అతను మంజరితో బాగా సుఖం మరిగాడు. తల్లిదండ్రులు ఆఫీస్కి కాలేజీకి వెళ్ళగానే మంజరి మురళీకృష్ణని ఫ్లాట్ కి పిలిచేది. మురళీకృష్ణ రాగానే మల్లెపూలతో సింగారించుకొని ఎదురెళ్లి ఆహ్వానించేది. ఇక రోజంతా ఇద్దరు స్వర్గంలో ఏరించేవాళ్లు. మురళీకృష్ణ చాకచక్యంగా తన మొబైల్ కెమెరాలతో తమ అన్ని సెక్స్ చేష్టలని బంధించేవాడు. మంజరికి అవి గమనించేంత తీరిక లేదు. తనకి సెక్స్ దాహం ఎక్కువైంది. దాంతో కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. కేవలం మురళీకృష్ణ ఇచ్చే శుభం మీదే తన మనసు లగ్నమయ్యేది. ఇంకేమీ పట్టేవి కావు. పిహెచ్డీ చేయాల్సిన మంజరి సెక్స్ లో పిహెచ్డీ చేసింది. గూగుల్లో రోజంతా తను వెతికేది ఎలా సెక్స్ చేస్తే బాగుంటుంది అని. ఏవి తీసుకుంటే కడుపు రాదు, వీటి మీద విపరీతమైన జ్ఞానం సంపాదించింది. రోజంతా మందు తాగి చాలా మందితో తిరిగే మురళీకృష్ణ ద్వారా మంజరికి ఎయిడ్స్ వంటి సుఖ వ్యాధులు సంక్రమించలేదంటే అది కేవలం తన అదృష్టమే. ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు లేకుండా సెక్స్ విషయంలో మంజరి ముందుకు దూసుకెళ్లేది. కేవలం ఆడవారు గర్భం రాకుండా వాడే పిల్స్ మాత్రమే వాడేస్తాను. పొద్దున లేవగానే బావకు మెసేజ్ ఇచ్చేది, లేచావా బావా అంటూ. రాత్రి ఎక్కువ తాగలేదు కదా అని కంగారుగా పడేది. రాత్రిపూట అందరూ నిద్రపోయేంత వరకు మంజరి వెయిట్ చేస్తూ ఉండేది. బుద్ధిమంతురాలిలా ఏదో బిజీగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నట్లు ల్యాప్టాప్ ముందు కూర్చొని నటించేది. అందరూ నిద్రపోయారు అని కన్ఫర్మ్ చేసుకుని తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని మొత్తం బట్టలు విప్పేసి మురళీకృష్ణతో కబుర్లు చెప్పేది. ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు మురళీకృష్ణ. మంజరి నుంచి వీడియో కాల్ రాగానే తన మొబైల్లో రికార్డింగ్ ఆన్ చేసేవాడు. మంజరి ప్రతి కదలిక రికార్డ్ చేసేవాడు. మురళీకృష్ణ ఎలా చూపించమంటే అలా చూపించేది. మంజరి వంటలలో నేర్పరి. చక్కటి వంటలు చేసి మురళీకృష్ణని మెప్పించింది. మురళీకృష్ణకి అన్ని వైపులా అదృష్టం కలిసొచ్చింది మంజరి ద్వారా. ఇవన్నీ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సంజయ్ నిజంగా చాలా లక్కీ అనిపించింది. మంజరి తనని దూరంగా ఉంచింది వ్రతం పేరుతో. పొరపాటున శారీరకంగా కలిసుంటే చాలా సమస్యలు వచ్చుండేవి. మధు కుటుంబం ఒక రక్కసి కోరల నుంచి బయటపడింది అని చెప్పొచ్చు. మంజరి మురళీకృష్ణల ప్రేమ చాలా రోజుల వరకు మంజరి తల్లిదండ్రులకి తెలియదు. అంతలా జాగ్రత్త పడ్డారు ఇద్దరు. డిగ్రీ కాగానే క్యాంపస్ సెలక్షన్ లో మంచి ఉద్యోగం వచ్చినా విజయవాడ దాటి వెళ్లాల్సి వస్తుందని ఎంటెక్ లో చేరింది మురళీకృష్ణ కోసం. ఒక రోజు హాల్లో అందరూ టీవీ చూస్తుంటే మంజరి బిజీగా మొబైల్లో మెసేజ్ ఇవ్వడం గమనించాడు ముకుందరావు. అనుమానంతో ఒక్క ఉదుటన లేచి మంజరి చేతుల్లోంచి ఫోన్ లాక్కొని చూశాడు. హౌ ఆర్ యూ బావా అని అప్పుడే మెసేజ్ మొదలు పెట్టి ఉంది. ఎవరే ఈ బావా అని కోపంగా అడిగాడు. కొంచెం తడబాటు పడ్డా అంతలోనే తేరుకొని నా ఫ్రెండ్ బావా ప్రియ డాడీ అని తడుముకోకుండా చెప్పింది మంజరి.
ముకుందరావుకు అనుమానం వస్తే ఆగాడు. ఆ రోజు నుంచి మంజరికి మొబైల్ లేకుండా చేశాడు. మంజరి ఫ్రెండ్స్ ఎవరైనా చేయాలన్నా ముకుందరావు కానీ వానికి కానీ చేయాలి. వెనుక నుంచి వీళ్ళింటూ ఉంటారు ఏం మాట్లాడుతుందా అని. ముకుందరావు ఆచార సాంప్రదాయాలు పాటించే మనిషి. అతని భార్య వాణి కూడా ఆయన మాటకు ఎదురు చెప్పదు. తను కూడా కష్టపడి డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి కాన్వెంట్ టీచర్ నుంచి కాలేజీ లెక్చరర్ వరకు ఎదిగింది స్వశక్తితో. ఇద్దరికి మంచి పేరుంది. మంజరి అక్క కూడా తల్లిదండ్రులనే ఫాలో అవుతుంది. అందుకే చక్కగా ఉద్యోగంలో చేరి తర్వాత పెళ్లి చేసుకుని మొగుడుతో హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. మంజరికి మొదటి నుంచి అడ్వెంచర్ అంటే తెగ ఇష్టం. ఆ అడ్వెంచర్స్ చిన్నప్పుడు బానే ఉంటాయి కానీ పెద్ద ఇలా హద్దుల మీద ప్రేమలో పడితే జీవితం గల్లంతవుతుంది. అప్పుడు కాపాడేందుకు ఎవరూ ఉండరు. ప్రియుడి సలహాతో ల్యాప్టాప్ లో అపూర్వ అని ఫేక్ ఈమెయిల్, ఫేస్బుక్ లో అదే పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మెసేజ్ సిస్టమ్ ద్వారా వీడియో కాల్స్ చేసి మాట్లాడుకోవడం మొదలు పెట్టింది మంజరి. మొబైల్ లేదు కదా ఇంకేం చేస్తుందిలే అనుకొని అనుమానించడం మానేశారు మంజరి తల్లిదండ్రులు. వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం లేదు కదా, దాన్ని అలసుగా తీసుకొని మంజరి కొత్త దారిలో కథను తొక్కింది. దానికి తోడు ప్రియుడి ఎంకరేజ్మెంట్ మరీ ఎక్కువైంది. అవన్నీ మురళీకృష్ణ చక్కగా రికార్డ్ చేశాడు. మంజరి అన్ని రకాల ఫోటోలు వీడియోలతో పెద్ద గ్రంథాలయం తయారు చేసి పెట్టుకున్నాడు మురళీకృష్ణ. అవసరం వస్తే బ్లాక్ మెయిల్ చేసేందుకు. ఇక మంజరి అతని చేతిలో పూర్తిగా బందీ అయింది. అతని ఆజ్ఞానుసారం ఆడడం మొదలు పెట్టింది. ఒకరోజు ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పింది తను మురళీకృష్ణని పెళ్లి చేసుకుంటానని. ముకుందరావుకు మురళీకృష్ణతో పెళ్లి ససేమీరా ఇష్టం లేదు. వాణి అతని గురించి భర్తతో పూర్తిగా చెప్పింది. కాలేజీలో అతను అల్లరి చేయని అమ్మాయి లేదు. కొంతమంది అమ్మాయిలు అతని చేతిలో మోసపోయారు కూడా అని. కాకుంటే వాణిగారికి తెలియని నిజమేంటంటే తన కూతురు కూడా అతని మోసానికి బలైందని. ఇష్టం లేకపోయినా కూతురు పట్టుబట్టడంతో ముకుందరావు మురళీకృష్ణని ఒకసారి ఇంటికి పిలవమన్నాడు మాట్లాడదామని. మంజరి ఎంత బ్రతిమిలాడినా మురళీకృష్ణ ఇంటికి రాలేదు. తనకు ఉద్యోగం వస్తే కాని పెళ్లి చేసుకోనని తప్పించుకున్నాడు. మంజరిని బెదిరించి సుఖం మాత్రం పొందేవాడు. తనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు కనుక మంజరి అతను చెప్పినట్లు చేసేది. ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడేది. ఇలాంటి సమయంలో ఓ రోజు సంజయ్ పెళ్లి సంబంధం వచ్చింది. ముకుందరావు ఆ సంబంధాన్ని ఒడిసి పట్టుకుని మంజరిని పెళ్లి కొప్పించాడు. పెళ్లి చూపులప్పుడు మంజరి ముభావంగా ఉన్న తల్లిదండ్రులు సర్ది చెప్పారు మధు ప్రవళికకి. సంజయ్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళు వెనకాల నిల్చొని మంజరి తిరస్కారంగా మాట్లాడకుండా చూశారు. ఇలా ఎక్కడికక్కడ మేనేజ్ చేసి మంజరి మెడలో 3 ముళ్ళు పడేటట్లు చేశారు. అమెరికాకు పంపిస్తే ఇంకేం పర్వాలేదు అనుకున్నారు. ఇండియాలో అయితే మురళీకృష్ణ మంజరిని కలిసే వీలుంటుంది, అమెరికాకు ఎలా వెళ్ళగలడు అని భ్రమపడ్డారు. అంతేగాక మంజరి త్వరగా తల్లైతే ఇక ఏ సమస్య ఉండదు అనుకున్నారు. మంజరి మురళీకృష్ణ మధ్య జరిగిన పూర్తి భాగోతం ముకుందరావు వాళ్ళకి తెలియదు. మంజరి మురళీకృష్ణ సంభాషణ చదువుతూ ఉంటే అందులో చాలా కుట్రలు గమనించి ఉలిక్కి పడ్డాను. సంజయ్తో పెళ్లికి మంజరిని మురళీకృష్ణ బలవంతంగా ఒప్పించాడు. ఒక 6 నెలలు ఎలాగో అలాగా సంజయ్తో గడుపు. ఈ 6 నెలల్లో శృతి మరికొందరి అశ్లీల ఫోటోలు స్వీకరించు. అప్పుడు వాటితో సంజయ్ ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ చేసి చాలా నగదు డిమాండ్ చేద్దాం. దాంతో జీవితాంతం హాయిగా బ్రతికేయచ్చు అని నోరిపోశాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ఫ్యామిలీ మొత్తం లేపేద్దామని ఒక క్రూరమైన ఆలోచన నోరిపోశాడు మంజరికి. అందుకొప్పుకున్న మంజరి ఆ ప్లాన్ ప్రకారం సంజయ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లైన మొదటి రోజు నుంచి తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. సంజయ్ తనని ముట్టుకోకుండా ఏవో అర్థం లేని వ్రతాల పేర్లు చెప్పి ఆ 6 నెలలు భౌతిక దూరం పాటించాలని చెప్పింది. ఇవేవి అంతగా తెలియని సంజయ్ అలాగే అని సరిపెట్టుకున్నాడు. ఈ విషయాలేవి ఎవరితో చెప్పలేదు కూడా. 6 నెలలే కదా ఏముంది అని ఊరుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మురళీకృష్ణ తమ సంభాషణంతా డిలీట్ చేయమని మంజరితో చెప్పాడు. కానీ అవి డిలీట్ చేస్తే మురళీకృష్ణ మీద తన గ్రిప్ పోతుందని ఏవి డిలీట్ చేయకుండా అన్నీ ఉంచిపెట్టింది. అవన్నీ సంజయ్కి దొరకడంతో మంజరి ఆట కట్టినట్లయింది. సంజయ్ తెలివిగా తెప్పించుకోగలిగాడు. లేకుంటే సంజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది అమెరికాలో. అన్నీ చదువుతూ ఉంటే ఇదేదో సినిమా ఫక్కీలో ఉండడంతో ఇంకేమన్నా పాయింట్స్ దొరుకుతాయా, ఇంకా ఏమైనా కుట్రలు దాగున్నాయా అని లోతుగా వెతుకుతున్నాను. ఇది కేవలం వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారమే అయితే ఎవరికీ ఇబ్బంది లేదు. అలా కాకుండా అందరినీ నాశనం చేయాలి అన్న వాళ్ళ ఆలోచన నన్ను కలవర పెట్టింది. ఇంతలో ట్రింగ్ అంటూ ఫోన్ మ్రోగింది.
మధు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా మధు అన్నాను. పొద్దున సంజయ్ ఫోన్ చేశారా, నీకు అన్ని వివరాలు పంపానని చెప్పాడు. అవునరా, నాతో చాలాసేపు మాట్లాడాడు. నాకు అన్ని ముఖ్య వివరాలు వాట్సాప్ లో పంపాడు. నేను ఇవాళ కోర్టుకు వెళ్ళలేదు, అవే చూస్తున్నా. చాలా పిచ్చి రాతలు ఉన్నాయిరా. ఒక విధంగా ఈ విషయం ఇక్కడితో ముగియడం చాలా మేలయ్యింది అన్నాను. మధుకి విషయం అర్థమైంది. ఏం చేద్దామన్నాడు. విడాకులు అంత ఈజీగా వస్తాయా అని అడిగాడు. ఈమెయిల్స్ లో విషయాలు కొన్ని చెప్పాను. అన్నీ మనకు అనుకూలమేరా. సంజయ్ ఇండియా రాకుండా మంజరి చేత కేసు వేయిస్తాను. 1 సంవత్సరంలో విడాకులు వచ్చేటట్లు చేస్తాను అని చెప్పాను. ఇంకా ఫేస్బుక్ పూర్తిగా చూడలేదురా. సంజయ్ వాటిలో చాలా ఫోటోస్ వీడియోస్ ఉన్నాయని చెప్పాడు. అవి కూడా ఎవిడెన్స్ కి పనికొస్తాయి. అప్పుడు కేసు బలపడుతుంది. ఏమోరా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం. నువ్వే చూడాలి అన్నాడు మధు. నువ్వేం వరి అవ్వకురా, నేనే డీల్ చేస్తానంతా అని చెప్పాను. రేపు 10 గంటలకి ఫ్లైట్ హైదరాబాద్ వస్తుందట. నువ్వు మా ఇంటికి వచ్చేయి, ఇద్దరం వెళ్దాం. 1 గంట ముందే అక్కడ ఉందాం. మంజరి పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళకి మంజరిని అప్పగించి మనం వచ్చేద్దాం. తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. నేను రేపు కూడా కోర్టుకు వెళ్ళట్లేదు. వచ్చేటప్పుడు ప్రవళిక, శృతిని కూడా తీసుకొనిరా. వాళ్ళని ఇక్కడ చేసి మనం ఎయిర్పోర్ట్ వెళ్దామని చెప్పాను. సరేరా అని ఫోన్ పెట్టేశాడు మధు. టైం చూస్తే 2 అయింది. లంచ్ కి పైకి వెళ్ళాను. గబగబా లంచ్ పూర్తి చేసి మళ్ళీ ఆఫీస్ రూమ్ కి వచ్చాను. జూనియర్స్ వచ్చేలోపు ఫేస్బుక్ లో విషయాన్ని కూడా చూసి చిన్న నోట్స్ తయారు చేయాలి అనుకున్నాను. ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అందులో ఫోటోస్ వీడియోస్ మరీ వరస్ట్ గా ఉన్నాయి. ముకుందరావు వాళ్ళకి చూపించేందుకు ఒక్కటి తీసి ఫార్వర్డ్ లో పెట్టాను. ఇక అంతకంటే చూడడం వేస్ట్ అనిపించింది. ఫేస్బుక్ లో కూడా మెసేజెస్ ఉన్నాయి. సాక్ష్యాలు చిక్కినందుకు కేసు చాలా సులభమైంది. కాకుండా న్యాయపరంగా ఎవ్వరికీ ఇబ్బంది కలగకూడదని, మంజరి చేసిన తప్పు పెద్దదే అయినా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. అందుకే జాగ్రత్తగా ఈ కేసును నడిపించాలని నిర్ణయించుకున్నాను. ఇంతలో ముకుందరావు ఫోన్ చేశారు. హైదరాబాద్ కి వచ్చారట. పెద్ద కూతురు ఇంట్లో ఉన్నారు. రేపు పొద్దున 9 గంటలకి పెద్ద కూతురు, అల్లుడు కూడా వస్తారట ఎయిర్పోర్ట్ కి. మంచిది అని చెప్పాను. మంజరి గురించి ఏదో మాట్లాడబోయారు ముకుందరావు. ఫోన్లో ఎందుకండి, రేపు పొద్దున 1 గంట ముందే ఎయిర్పోర్ట్ లో ఉంటాం. మీరు కూడా 9 గంటలకు వస్తున్నారుగా, అక్కడే మాట్లాడుకుందామని చెప్పాను. అలాగే సార్ అని ఫోన్ పెట్టేశారు ముకుందరావు. మంజరి చేసిన పని వలన అందరూ ఇరుకున పడ్డారు. తల్లిదండ్రులకి చాలా అవమానకర పరిస్థితి తెచ్చింది తను. అసలు ఆ ఈ మెయిల్స్, ఫోటోస్ చూశారంటే గుండె ఆగిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఏ మాత్రం ఆవేశపడినా అందరికీ అనర్థమే. అందుకే నేనే మొత్తం వ్యవహారం చూసేటట్లు నిశ్చయించుకున్నాను. ఏదేమైనా జీవితం గొప్పది. అందులో సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. ఆ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకోవడంలోనే మన విఘ్నత కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. అందుకే జాగ్రత్తగా డీల్ చేయాలి. కోర్టు నుంచి జూనియర్స్ రావడంతో మళ్ళీ బిజీ అయ్యాను. రాత్రి భోజనాలు అయ్యాక పడుకున్నాను. పొద్దున్నే మొబైల్ చూస్తే వాట్సాప్ లో సంజయ్ మెసేజ్ కనిపించింది. హాయ్ అంకుల్, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఆగినప్పుడు మంజరి మురళీకృష్ణతో ఫోన్ చేసి మాట్లాడినట్లుంది. కొద్ది నిమిషాలకే మెయిల్, పాస్వర్డ్ ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించారు. నాకు అలర్ట్ వచ్చింది. అయినా అది ట్యాంపర్ కాకుండా ముందే కంట్రోల్ పెట్టి ఉంచాను. ఇబ్బంది ఏమీ లేదు అని ఉంది అందులో. ఓకే, గుడ్ అని రిప్లై ఇచ్చాను. న్యాయపరంగా మనకు అంతా అనుకూలంగా ఉంది సంజయ్. మీ ఎవ్వరికీ అవసరం లేకుండా కోర్టు వ్యవహారం అంతా నేను నడిపించి 1 సంవత్సరంలో విడాకులు వచ్చేటట్లు చేస్తాను. అంతా ఆలోచించి ఉంచాను. మంజరికి కూడా ఇబ్బంది లేని విధంగా అంతా జరుగుతుంది. కీప్ కూల్ అని సంజయ్ కి మెసేజ్ పెట్టాను. త్వరగా రెడీ అయి మధు కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఇంటికి ఎయిర్పోర్ట్ దగ్గరే, అరగంటలో వెళ్ళొచ్చు. 8 గంటలయ్యింది. మధు వాళ్ళు వచ్చారు. ప్రవళిక, శృతిని చూస్తే మా ఆవిడ శశికి ప్రాణం లేచొస్తుంది. ఎదురెళ్లి వాళ్ళని లోపలికి తీసుకొచ్చింది. నేనిచ్చిన ధైర్యంతో మధు కొంచెం రిలాక్స్ గా ఉన్నట్లు కనిపించాడు. రారా అంటూ వాణ్ణి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరో మంజరి విషయం మాట్లాడలేదు. అందరూ ఇగ్నోర్ చేశారు. ఇక ఆమె గురించి చర్చించడం అనవసరం కూడా. నేను మధుకి చెప్పిన విషయాలు ప్రవళికకి తెలిసినట్లున్నాయి. తను కామ్ గానే ఉంది. లోకాభిరామాయణం మాట్లాడుతూ అందరం టిఫిన్ చేశాం. మధు వాళ్ళొస్తే శశి వాళ్ళకు నచ్చిన వంటలు చేస్తుంది. వాళ్ళింటికి మేమెళ్తే
మాకు నచ్చినవి చేస్తారు. శృతి జోక్స్ వేసి నవ్విస్తుంది అందర్నీ. ముందే చెప్పినట్లు శృతి మా రెండిళ్లకి ఒక్కతే ఆడపడుచు. సరే అని అందరికీ చెప్పి నా కార్లో ఎయిర్పోర్ట్ కి బయలుదేరాం. వాడికి నువ్వేం మాట్లాడొద్దని సూచనలిచ్చాను. అంతా నేను చూసుకుంటాన్రా, నాదే పూచి, నువ్వేమీ కలగజేసుకోకు, నీ అవసరం ఉంటే నేను ముందే చెప్తానని చెప్పాను. సరేరా నువ్వెలా చెప్తే అలా అన్నాడు మధు. ఎయిర్పోర్ట్ కి రావడంతో కార్ పార్క్ చేసి వెళ్ళాం. కరెక్ట్ గా 9 అయింది టైం. అప్పటికే ముకుందరావు వాళ్ళు వచ్చున్నారు. ముకుందరావు భార్య, పెద్ద కూతురు, అల్లుడు కనిపించారు. మమ్మల్ని చూసి ముకుందరావు విష్ చేశాడు. మధుకి చాలా కోపంగా ఉంది, బదులివ్వలేదు. నేనే హలో అంటూ పలకరించి ఆ పక్కనే ఖాళీగా ఉన్న రెస్టారెంట్ లో కూర్చుందామని చెప్పాను. ఫ్లైట్ వచ్చేందుకు ఇంకా గంట టైం ఉంది. మంజరి వచ్చేలోపు కొన్ని ముఖ్య విషయాలు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు కూడా తయారుగా ఉంటారు అనుకున్నాను. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. ఒక మూల డిస్టర్బెన్స్ లేని చోట ఉన్న టేబుల్ దగ్గర అందరం కూర్చున్నాం. ముకుందరావు పలకరిస్తున్నా మధు అసలు అతని వైపు చూడడం లేదు. వాడికి చాలా కోపంగా ఉంది. అది సహజమే. మంజరి సంజయ్ ప్రాణాలతో చెలగటమాడింది. ఎంతో అపారకరమైన పరిస్థితి నుంచి సంజయ్ బయటపడ్డాడు. అది కేవలం వాడి అదృష్టం. అదే తను ఇండియాలో ఎక్కడ వర్క్ చేసుంటే చాలా డేంజర్ జరుగుండేది. అలా ప్లాన్ చేశారు మంజరి, మురళీకృష్ణ. అంతా స్తబ్దతగా ఉంది. నేనే కలుగజేసుకుని అన్ని విషయాలు వివరంగా చెప్పాను. అందరూ నిర్ఘాంతపోయారు. ఎవరికి నోట మాట రాలేదు. ముకుందరావు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మంజరి తల్లి ఏడ్చేసింది. మంజరి అక్క తనని ఓదారుస్తోంది. వాళ్ళకంతా అయోమయంగా ఉంది. నా వెంట తెచ్చిన బ్యాగ్ లో నుంచి ట్యాబ్ తీసి చుట్టూ ఎవరూ లేని నిర్ధారించుకొని మంజరి తల్లి అక్కకి ఒక ఫోటో చూపించాను. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. కొన్ని పేపర్స్ ముకుందరావుకు ఇచ్చాను చూడమని. అవి మంజరి, మురళీకృష్ణకి మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణ. ఆయనకు కొన్ని చదవగానే పూర్తిగా అర్థమైపోయింది. ఇక చదవలేక నాకు పేపర్లు తిరిగిచ్చేశాడు. ఈ లోపు ముకుందరావు అల్లుడు అందరికీ కాఫీలు తెచ్చాడు. ముకుందరావు వాళ్లతో చెప్పాను ఈ సమస్యకి విడాకులొకటే పరిష్కారమని. ఆయన విచారంతో అన్నాడు, పుట్టి పెరిగిన ఊరు సార్, కోర్టు చుట్టూ తిరగడం అంటే మా పరువు పోతుంది అన్నాడు. అక్కడి లాయర్లను అడిగి వాళ్ళ ద్వారా కేసు వేస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది నాకని చెప్పాడు. మీరే లాయర్ని పెట్టుకోవద్దు సార్, ఈ కేసు నేనే వాదిస్తాను. నాకు మీ నుంచి ఒక్క పైసా ఫీజొద్దు. విజయవాడకొచ్చి కోర్టుకు అటెండ్ అయ్యే ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. మా సంజయ్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడమని మరీ చెప్పాడు. మీరు మీ అమ్మాయి కేవలం 3 సార్లు కోర్టుకి అటెండ్ అయితే చాలు, మిగతా నేను చూసుకుంటాను. కాకుంటే నావి కొన్ని షరతులు. ఈ కేసు మీ అమ్మాయి చేత వేయిస్తాను. ఇందులో సంజయ్ పాత్ర ఉండదు. అలాగని మంజరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసు ఫైల్ చేస్తాను. మీరు మీ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసినట్టు, అది ఆమెకు ఇష్టం లేదన్నట్టు పెళ్లి జీవితం గడపలేక విడాకులు కోరుకుంటున్నట్లు కేసు వేయిస్తాను. దానివల్ల మంజరి భవిష్యత్తుకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు మా మధు వాళ్ళు పెట్టిన నగలు మొదలైనవి వాపస్ ఇచ్చేయాలి. మంజరి చేత ఒక క్షమాపణ లెటర్ మా మధు వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పాను. మధు వైపు తిరిగి అడిగాను, ఏరా నీకు సమ్మతమేనా అని. నాకోకే అన్నాడు మధు. అప్పటిదాకా ఉగ్గబట్టుకుని కూర్చున్న ముకుందరావు మధు దగ్గరికొచ్చి పాదాలు తాకి బిగ్గరగా ఏడ్చేశాడు. రెస్టారెంట్ లో ఉన్న కొద్ది మంది మా వైపే చూస్తున్నారు, ఏంటి అన్నట్లు. నేను ముకుందరావుని ఓదార్చాను. కర్చీఫ్ అడ్డు పెట్టుకుని ఎక్కిలో పెడుతున్నాడు ముకుందరావు. ఏడుపు మంచిదేలే అని అందరం ఊరుకున్నాం. కాసేపు పైన తర్వాత తేరుకున్నాడు. మీ వంటి ఉత్తమ కుటుంబం వదులుకోవడం మా దురదృష్టం అన్నాడు మధుతో. మధు ముక్తసరిగా మన చేతిల్లో ఏమీ లేదుగా ముకుందరావు గారు అన్నాడు. మీ అమ్మాయి ఏ అఘాయిత్యం చేసుకోకుండా చూసుకోండి. ఎందుకంటే జీవితం ముఖ్యం. ఎన్ని అవంతరాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ అమ్మాయి విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా, మురళీకృష్ణ నుంచి ఏ ఇబ్బంది ఎదురైనా నాకు చెప్పండి, నేను చూసుకుంటానని చెప్పాను ముకుందరావుకి. మీ రుణం తీర్చుకోలేనిది సార్ అంటూ నా పాదాలు తాకబోయాడు. నేను వారించాను, సార్ మీరు పెద్దవారు, కేవలం మిమ్మల్ని చూసే మా మధు కానీ సంజయ్ కానీ ఏ కేసులో లేకుండా చూడమని నాకు మరీ చెప్పారు. లేకుంటే మీ అమ్మాయి మీద క్రిమినల్ కేసు, మీ మీద పరువు నష్టం కేసు వేసి ఉండేవాణ్ణి అని చెప్పాను. పిల్లలు చేసిన తప్పులకి పెద్దలని శిక్షించడం నాకు నచ్చని పని. అందుకే ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగియాలని, మీకు ఎటువంటి మానసిక ఇబ్బందులు కలగకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాను.
ముకుందరావు ఫ్యామిలీకి కొండంత ఊరట కలిగింది మా మాటలతో. అందరం లేచాం మంజరిని రిసీవ్ చేసుకునేందుకు. ముకుందరావు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ముందు నడుస్తున్నారు. నేను మధు వాళ్ళ వెనుక నడుస్తున్నాం. మధు నా వైపు తిరిగి, నేనిందాక మనం వెళ్లిన రెస్టారెంట్ లో కూర్చుంటాన్రా, నువ్విక్కడ ఎలాగో అలాగా మేనేజ్ చేసి అక్కడికి వచ్చే అన్నాడు. సరేరా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే అని చెప్పి పంపాను. అనుమానం వచ్చి అడిగాను, వేరే ప్రాబ్లం ఏమీ లేదు కదా అని. ఇంకేం లేదురా, నేను తనని చూడదలుచుకోలేదు అన్నాడు. మంజరి పేరు ఉచ్చరించడం కూడా మా వాడికి ఇష్టం లేదు. సరేరా అక్కడే ఉండు, నేను మంజరిని తన తల్లిదండ్రులకు అప్పగించి నీ దగ్గరికి వస్తానని చెప్పాను. అమెరికా నుంచి ఫ్లైట్ వచ్చింది, అందరూ బయటికి వస్తున్నారు. 1 గంట తర్వాత మెల్లిగా లగేజ్ తో బయటికొచ్చింది మంజరి. అంటే ఆ గంటలో ప్రియునితో మాట్లాడి బయటికొచ్చిందని అర్థమైంది నాకు. తల్లిదండ్రులను చూసి కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చేసింది. ఆ ఏడుపెందుకో నాకు అర్థం కాలేదు. తన బండారం మొత్తం బయటపడిందనా, లేక తన జీవితం ఇలా ఎందుకయిందనా? ఏదైతేనే మనకెందుకులే, ఇక మనకు సంబంధం లేని విషయం ఆమెది అనుకుని కొద్ది దూరంలో నిలబడ్డాను. ముకుందరావు నా వైపు తిరిగి మధు గురించి అడిగాడు. తనకు మీ అమ్మాయిని చూడడం ఇష్టం లేదండి, అందుకనే రెస్టారెంట్ లో కూర్చున్నాడు అని చెప్పాను. ఇక దాచడం ఎందుకని? ఆయన మొహం చిన్నబోయింది. అప్పటికే మంజరికి విషయం పూర్తిగా అర్థమైంది. ఆమె మొహంలో చటుక్కున ఏడుపు మాయమైంది. నివ్వెరపోయినట్లుగా చూస్తుంది. నేను ఎయిర్పోర్టుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం మంజరిని తన తల్లిదండ్రులకి అప్పగించడం. ఆ పని పూర్తయింది. ఎందుకంటే ముకుందరావు బాగా కోపిష్టి మనిషి. మంజరి సంభాషణలో తన తండ్రి అప్పుడప్పుడు కోపం వస్తే చెప్పిన మాట వినకపోతే తిట్టడం కొట్టడం చేస్తాడని ఉంది. అందుకని ముకుందరావుతో పాటు వేరే వాళ్ళను కూడా తీసుకురమ్మని చెప్పాను. లక్కీగా పెద్ద కూతురు అల్లుడు వచ్చారు. వాళ్ళని చూసి నాకు కొంత ఉపశమనం కలిగింది. కోపంతో ముకుందరావు అక్కడే మంజరిని కొట్టడం లాంటివి చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మంజరిని కలవక ముందే ముకుందరావు వాళ్ళకి విషయం పూర్తిగా వివరించడం కూడా జరిగింది. దాంతో ముకుందరావు ప్రాక్టికల్ థింకింగ్ లో పడ్డాడు. ఇంకో కోణంలో ఆలోచిస్తే మంజరి ప్రియుడు అక్కడికొచ్చి ఆమెను తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. మంజరి కదలికలన్నీ అతనికి తెలుస్తూ ఉంటాయి. అందువల్ల తన పోకిరి గ్యాంగ్ తో వచ్చి ముకుందరావు వాళ్ళని బెదిరించి మంజరిని తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకే నేను నా క్లోజ్ పోలీస్ ఫ్రెండ్ ని కూడా అలర్ట్ చేసి ఉంచాను. పెళ్లికి ముందైతే మంజరి ఏం చేసినా మధు ఫ్యామిలీకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆమె సంజయ్ భార్య, మధు కోడలు. విడాకులు మంజూరయ్యేంత వరకు ఆ ట్యాగ్ అలానే ఉంటుంది. ఒకసారి విడాకులు మంజూరైతే ఇక తనకు మధు కుటుంబానికి సంబంధం ఉండదు. అప్పటి వరకు మంజరి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అలా ఆలోచించే మంజరి తల్లిదండ్రులని ముందే ప్రిపేర్ చేసి ఉంచాను. అది బాగా వర్కౌట్ అయింది. మంజరిని తన తల్లిదండ్రులకి అప్పగించిన పని విజయవంతంగా పూర్తయింది. డివోర్స్ పిటిషన్ వేసే ముందు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నాం. అందులో మాత్రం జరిగిన యథార్థం రాశాను. అంటే మంజరి ప్రేమ గురించి వగైరా వగైరా. దానికి మంజరి తల్లిదండ్రులు సంతకం చేశారు. ఆ డాక్యుమెంట్ ముకుందరావు మధు మధ్య ఉంటుంది కాబట్టి బయటికి తెలిసే విషయం కాదు. అందువల్ల మంజరి భవిష్యత్తుకి ఇబ్బంది ఏమీ లేదు. మధు వాళ్ళు మంజరికి పెళ్లిలో పెట్టిన నగలన్నీ తెచ్చిచ్చారు. అవి కూడా నేనే తీసుకుని మధుకి అప్పగించాను. అంతా సరిపోయాయి అని చెప్పాడు మధు. డివోర్స్ పిటిషన్ లో మాత్రం మంజరికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని, పెళ్లైనప్పటి నుంచి తను వేరుగానే ఉన్నానని, వివాహ జీవితం తనకి ఇష్టం లేనందున డివోర్స్ మంజూరు చేయమని కోర్టులో మంజరి చేత పిటిషన్ దాఖలు చేయించాను. కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు మంజరికి చాలా మానసిక ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడలో ప్రముఖ సైకాలజిస్ట్ కి చూపించారు. బైపోలర్ గా నిర్ధారణ అయింది. నా ఊహ ప్రకారం తన ప్లాన్ అంతా తెలిసిపోవడంతో తన శృంగార లీలలు, సంజయ్ ఫ్యామిలీని అంతం చేయాలనుకోవడం వంటి విషయాలు సాక్ష్యాధారంగా తెలియడంతో మంజరి విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైందని భావించాను. అంతేగాక డివోర్స్ కూడా అప్లై చేయడం జరిగి కోర్టులో కేసు నడుస్తుంది. ఇవన్నీ తనపై తనకు ఏహ్య భావనను కలిగించి ఉంటాయి. ఒక్కసారిగా భవిష్యత్తు తలుచుకొని భయపడి ఉంటుంది. అందులోనూ ఫేస్బుక్ లో తను దాచి ఉంచిన ఫోటోలు, వీడియోలు చూస్తే ఇక బ్రతకడం వేస్ట్ అనిపిస్తుంది ఎవరికైనా. కోర్టుకొచ్చినప్పుడు కూడా మంజరి పిచ్చి చూపులు చూస్తూ ఉండేది. కోర్టులో జడ్జి ముందు హాజరైనప్పుడు ఆమెని చాలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు నేను పర్సనల్ గా విజయవాడకెళ్లి కోర్టుకి అటెండ్ అయ్యేవాణ్ణి. నేను
డివోర్స్ పిటిషన్ వేయించిన నెల రోజులకి బలవంతపు పెళ్లి చెల్లదు అని ప్రముఖ దినపత్రికలో పెద్ద వార్త వచ్చింది. వధూవరుల అంగీకారం హిందూ వివాహ చట్టంలో అంతర్భాగమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరించింది. పెళ్లి కుమార్తె అంగీకారం లేకుండా లేదా మోసపూరితంగా జరిగిన హిందూ వివాహాన్ని చట్టరీత్యా చెల్లదని చెప్పనవసరం లేదంది. ఇవన్నీ నా కేసుకు బలం చేకూర్చాయి. కోర్టులో నా వాదనలకి సపోర్టుగా నిలిచాయి. మార్గం సుగమమైంది. కేసు ఆఖరి వాయిదా అప్పుడు వాదనలు ముగించి కోర్టు బయటికి వచ్చాను. మంజరి నా దగ్గరికొచ్చి మీతో మాట్లాడాలి అంకుల్ అంది. సరే అన్నాను. నీకు ఇబ్బంది లేకుంటే తల్లిదండ్రులు కూడా ఉంటారు మనతోటి అన్నాను. సరే అంది. అందరం కోర్టు క్యాంటీన్లో కూర్చున్నాం. మంజరి ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లి తండ్రి ఓదార్చారు. చాలా తప్పు చేశాను అంకుల్, నేనెవరినీ లెక్క చేయలేదు. అహంకారంగా ముందుకెళ్లాను. నాకు తగిన శాస్త్రం జరిగింది. అందర్నీ బాధ పెట్టాను అని ఏడుపు గొంతుతోనే అంది. అవన్నీ గతం మంజరి, ఇక అటువైపు చూడకు. ముందుకు వెళ్ళలేవు. నీవు ఎంతో తెలివిగల దానివి, మంచి ర్యాంకు హోల్డర్వి, ఉజ్వల భవిష్యత్తుంది నీకు. నీ తల్లిదండ్రులకు కూడా చెప్పాను నిన్నేమీ అనవద్దని. నువ్వు చేసింది పెద్ద తప్పే. అలా అని బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు. జీవితం ఒక ప్రయాణం. కొన్ని అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. అవి పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి కూడా. ఇంకోసారి జీవితాలు కూడా బలి తీసుకుంటాయి. నీ విషయంలో నువ్వు పెద్ద తప్పే చేశావు. అవన్నీ మర్చిపో. నీ తెలివితేటలను నిరూపించుకో. ఈ కేసు నేను పర్సనల్ గా తీసుకోవడానికి కారణం కేవలం నిన్ను రక్షించడానికి, నీకెటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని. నేను అనుకున్నట్లు అంత సవ్యంగానే జరిగింది. ఒక చక్కటి గమ్యంతో ముందుకెళ్ళు. విజయం ఎప్పుడు నీ వెంటే ఉంటుంది. నీకెప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా నా ఫోన్ నెంబర్ మీ ఫాదర్ దగ్గర ఉంది. ఒక్క ఫోన్ చేయి. నీ పూర్తి రక్షణ బాధ్యత నాది. మంచి మనసుతో ముందుకు వెళ్ళు. అంతా మంచి జరుగుతుంది నీకు అని ధైర్యం చెప్పాను మంజరికి. చెప్పిన తర్వాత చాలా తేలికగా కనిపించింది మంజరి. ఆల్ ద బెస్ట్ అని చెప్పి లేచాను. సంవత్సరం లోపే డివోర్స్ మంజూరయ్యింది. డివోర్స్ జడ్జిమెంట్ కాపీ రాగానే ముకుందరావు మంజరి క్రియేట్ చేసిన ఈమెయిల్, ఫేస్బుక్ పాస్వర్డ్ అప్పచెప్పాను. ఆ పాస్వర్డ్ నా ముందే సీక్రెట్ గా మార్చుకోమని చెప్పాను. నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాను. అన్ని డిస్ట్రాక్ట్ చేసేయమని మరీ చెప్పాను. ఆ ఉంటే మంజరి జీవితానికి భవిష్యత్తులో చాలా ప్రమాదమని చెప్పాను. ఈ విషయం గురించి మంజరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నాకు చెప్పమని చెప్పాను. ఇక మధు, సంజయ్ విషయానికి వస్తే ఎవరూ కోర్టుకు రాకుండానే డివోర్స్ వ్యవహారం పూర్తయింది. మా మధు కుటుంబం అంతా ఇదొక కలలా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. తమ కుటుంబానికి పెద్ద ఆపద తప్పినందుకు గొప్ప రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. సమాప్తం.